హైడ్రాకు సంబంధించింది మొదలు అసలు మీ ఇల్లు ఎప్పుడు కూల్చేసింది మీది? కష్టార్జితతో కొనుక్కున్న ప్లాట్లు. సీలింగ్ యాక్ట్ ఒకప్పుడు ఉన్నది, ఇవాళ యాక్ట్ లేదు. పెత్తందారి వ్యవస్థలో రాజకీయమైన దౌర్జన్యంతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే నాదైనా కూల్చేయండి అని కూడా అన్నారు ఆయన. ముఖ్యమంత్రి తనవాడైనప్పుడు కావాల్సిన సమయం ఇచ్చినప్పుడు హైకోర్టు స్టే తెచ్చుకునే వెసులుబాటు ఉన్నప్పుడు అదే కదా ధైర్యం కులగొట్టమని చెప్పింది. ఆయన కూడా కొడంగల్ తన నియోజకవర్గంలో ఒక డెవలప్మెంట్ అథారిటీ ఒక దాన్ని ఏర్పాటు చేయడం. మరి మీరు ఇలా కొడంగల్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మా భూములు లాక్కుంటా ఉన్నారు, మా భూములకు నష్టపరిహారం తేల్చడం లేదు. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించింది, చెరువుల కబ్జాకు సంబంధించింది చర్చ ఇవాళ కొత్తది కాదు. రోడ్ల మీదకి వచ్చే నీళ్ళన్నీ కూడా చెర్లకు పోయే నీళ్ళు అంటే అర్థం పర్థం లేని వాదన. కాకపోతే ఆ రోడ్ల మీద ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ సరిగా లేక ప్రతి డైలాగులో రేవంత్ రెడ్డి మీద కోపము, కేసీఆర్ మీద ప్రేమ ఇట్లా ఒలకబోస్తున్నట్లు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆరోగ్యం ఎట్లుందో రకరకాల పుకార్లు వస్తూ ఉన్నాయి. 100 సంవత్సరాలు చల్లగా ఉండాలి, బాగా బతకాలి, యోధుడు, పోరాట వీరుడు. మౌలికంగా బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉన్న తేడా ఏమిటని మీరు అనుకుంటారు? పరిపాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత, అంతటా శబాష్ అనే సర్టిఫికెట్ వచ్చిన తర్వాత నీరే లేని, నీరే ప్రవహించని ఆ ప్రాజెక్టు లోపల సుందరీకరణ ఎందుకు? ప్రభుత్వం చెప్పింది అతను చేస్తున్నాడు. మీరు రంగనాథ్ అంటే అప్పటి నుంచి ఆయన ఏం చేయగలడు? మీరు టీచరు, ఆయన పోలీసు. చార్మినార్ మండల్ ఎంఆర్ఓ చార్మినార్ కూలగొట్టమని ఆదేశాలు ఇస్తుంది. ఆర్ యూ రెడీ టు డిస్మెంటల్ చార్మినార్? హైకోర్టు డిస్మెంటల్ చేయమని అడుగుతుంది. డిస్మెంటల్ చేసేస్తావా? నీకు ఒక పాలసీ, ఒక నిదానం, ఒక ఆలోచన అంటే ఏమి లేదా? నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రాకు సంబంధించిన చర్చ చాలా విస్తృతంగా జరుగుతున్నది. తో పాటుగా మూసీ ప్రక్షాళన, ఈ మూసీ ప్రక్షాళనకు దీనిపైన చర్చలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇవాళ ఆ చర్చ మరింత విస్తృతమైంది. అయితే ఈ ఇండ్లు కూల్చడం చెరువు పరిధిలో ఉన్నాయి, ఎఫ్టీఎల్లో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయి. ఇట్లాంటి వీటిపైన రకరకాల ఆర్గ్యుమెంట్లు వినబడుతూ ఉన్నాయి. బాధితుల తరఫున రాజకీయ పార్టీలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ఇంతకు మరి ఈ హైడ్రాను, మూసీ ప్రక్షాళన వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? ఈ విషయాల గురించి మాట్లాడితే మన దగ్గర భుజంగరావు గారు, వారు విద్యారంగ విషయాలపైన, ఉద్యోగ ఉపాధ్యాయ రంగాలకు సంబంధించిన సమస్యలపైన వారు పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగ సంఘ నాయకులు కూడా. ఈ హైడ్రా కూల్చివేసిన వాటిల్లో వారి ఇల్లు కూడా ఉన్నది. ఈ 10 నెలల పరిపాలన కూడా ఎట్లా ఉందనే తదితర అంశాలపైన వారు మాట్లాడుతూ మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఈ హైడ్రాకు సంబంధించింది మొదలు అసలు మీ ఇల్లు ఎప్పుడు కూల్చేసింది మీది? తెలంగాణ ప్రజలకు మీ మైక్ టీవీ తరఫున అందరికీ కూడా ఓదార్చలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పరామర్శపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నాది ఇల్లు కాదండి, ప్లాట్, స్థలం. ఓకే. పీర్జాదిగూడలో సాయి ప్రియ నగర్ అని ఉంటుంది. సాయి ప్రియ నగర్, సత్యనారాయణపురము, సాయి ఐశ్వర్య 3 కాలనీస్, 264 ఎకరాల ల్యాండ్ అది. ఓకే. అదంతా కూడా లేఅవుట్ కావడం, కాలనీస్ కావడం, కొనడం, అమ్మడం, కట్టడం దాదాపు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి జరుగుతుంది. కట్టడానికి ఇండ్లు కూడా కట్టిండ్రు. ఇండ్లు కట్టారు. ఇప్పుడు దాదాపుగా మొత్తం అయిపోయినాయి. మాకు సంబంధించిన సాయి ప్రియ నగర్లో ఒక 36 ఎకరాల ల్యాండు కట్టుకోకుండా ఖాళీగా ఉంది. ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఆఫ్టర్ రిటైర్మెంట్ కట్టుకుందాం అనే ఆలోచనతో ఉన్నటువంటి మాట వాస్తవం. అందులో కొంత సీలింగ్ ల్యాండ్ మిక్స్ అయిందని, ఈ బిఎన్ రెడ్డి కాలనీ, అస్తినాపురము, ఎల్బీ నగర్ ఏరియాలో కొంత సాయినగర్ కాలనీలో ఇష్యూ ఉన్నట్లు అక్కడ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. హౌస్ పర్మిషన్స్ ఒకటి రాకుండా ఇబ్బందికరంగా ఉన్న సిచ్యువేషన్లో గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ఏ మాటకు ఆ మాట చెప్పాలి, 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి కొనుక్కొని బడుగు బలహీన జీవులు, మరి మధ్యతరగతి వాళ్ళు, ఉద్యోగస్తులు కూడబెట్టుకున్న ఆస్తిని ఇలా లాక్కోవడం కరెక్ట్ కాదు. తప్పు ప్రభుత్వం పక్షాన జరిగినా, వాళ్ళ పక్షాన జరిగినా దానికి కొంత పెనాల్టీ విధించి రెగ్యులరైజ్ చేద్దామనే గొప్ప ఆలోచన
నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రజా విజ్ఞప్తులు విన్నాక చేసిండు. దానిలో భాగంగానే అక్కడి ఎమ్మెల్యేలు మా దగ్గర మల్లారెడ్డి మాజీ మంత్రి గారు, ఎల్బీ నగర్లో సుధీర్ రెడ్డి గారు, ఇట్లా అనేక మంది ప్రజాప్రతినిధులు మంత్రులు వెళ్ళి ముఖ్యమంత్రి గారు కూడా సమస్యను నివేదించిన తర్వాత 118 జీవో ఇచ్చారు. 118 జీవో స్పిరిట్ ఏంటంటే 46 కాలనీల్లో ఉన్నటువంటి ప్లాట్లు రెగ్యులరైజ్ చేస్తాము, ఇండ్లు ఉంటే వాటిని కూడా రెగ్యులరైజ్ చేస్తాము, దానికి ఒక పన్ను ఒక పెనాల్టీ రూపంగా చాలా నామినల్ అమౌంట్ గజానికి 250 రూపాయలు డిసైడ్ చేసి వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి అన్నారు. మా కాలనీలో 375 ప్లాట్లు ఉన్నాయి, ప్రతి ప్లాట్ 200 గజాలు. నా రిటైర్మెంట్ డబ్బులు 38 లక్షలు వస్తే ఇంకా 6 లక్షలు నేను కలిపి అప్పు తెచ్చి 44 లక్షలు పెట్టి 200 గజాల ప్లాట్ కొనుక్కున్న తర్వాత ఈ జీవో వచ్చింది. జీవో వచ్చిన తర్వాత మంత్రి గారు మేమంతా కూడా మాట్లాడుకున్న తర్వాత చాలామంది కాంపౌండ్స్ కట్టుకోవడం, రూమ్స్ వేసుకోవడం, ఆ వేసినటువంటి దానికి హౌస్ నెంబర్ కూడా ఇవ్వడం పీర్జాదిగూడ మున్సిపాలిటీ, తర్వాత కరెంటు మీటర్ ఇవ్వడం, దాదాపు చాలామంది ఆ ఇళ్ళల్లోకి వచ్చి ఉండడం. ఇళ్ళంటే ఇది కన్స్ట్రక్షన్ కాంక్రీట్ కాకుండా ఆస్బెస్టాస్తో తాత్కాలిక నిర్మాణాలు చేసుకొని ఉన్నటువంటి పరిస్థితి. అది దౌర్జన్యంగా తీసుకుంది కాదు, ఆక్రమించింది కాదు, లేకుంటే ఒక పెత్తందారి వ్యవస్థలో రాజకీయమైన దౌర్జన్యంతో ప్రజలు వచ్చింది కాదు, అది కష్టార్జితతో కొనుక్కున్న ప్లాట్. మరి కొన్నప్పుడు మీరు అన్నీ ప్రాపర్గా స్టడీ చేయలేదా? సీలింగ్ ల్యాండ్ కలిసిందా లేదా? ప్రతి ప్లాట్కు లింక్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఆ లింక్ డాక్యుమెంట్లు పూర్వం ఉన్న మనం అవి పేపర్లను తీసుకుంటాం కదా, అవన్నీ అధ్యయనం చేయలేదు, మీరు చూడలేదేది? బుచ్చన్న గారు ఎంత విచిత్రం అంటే ఇలా సీలింగ్ యాక్టే లేదు. సీలింగ్ యాక్ట్ ఒకప్పుడు ఉన్నది, ఇవాళ యాక్ట్ లేదు. యాక్ట్ని అమలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఇక్కడ లేదు. కోర్టు కూడా ఆ మాట చెప్పింది. కొన్ని దశాబ్దాల నుంచి అనేక మార్లు ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటి ప్లాట్లలో 264 ఎకరాల భూమిలో లేఅవుట్లు వేసి 4-5 కాలనీలు డెవలప్ అయ్యి సత్యనారాయణపురం, సాయి ఐశ్వర్య, సాయి ప్రియ ఇలా కాలనీస్ డెవలప్ అయినాయి, ఇండ్లు అయినాయి, బిల్డింగ్స్ అయినాయి, అపార్ట్మెంట్స్ అయినాయి, నిర్మాణాలు జరిగినాయి. 3 దశాబ్దాల నుంచి ఉంటుందని కూడా ప్రజలు. అందులో 36 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ఎక్కడ గుర్తించారో, ఎవరు గుర్తించారో, మార్కింగ్ యాడ ఉందో ఎవరికి తెలియదు. కట్టుకున్న దగ్గరికి పోలే ఈ ప్రభుత్వం. కట్టుకున్న దగ్గరికి పోకుండా ఖాళీగా ఉన్న దగ్గరికి వచ్చి ఎక్కడ ఖాళీగా ఉంటే ఇదే సీలింగ్ ల్యాండ్ ఇన్నడే ఉంది అని వచ్చింది. మేము అడిగింది ఒకటే, సీలింగ్ ల్యాండ్ ఇక్కడ ఉన్నట్లయితే మా ప్లాట్ ఎట్లా రిజిస్ట్రేషన్స్ అయినాయి, అంతకు ముందు ఎట్లయినాయి, అంతకు ముందు ఎట్లా జరిగినాయి, హౌస్ నెంబర్లు ఎట్లా ఇచ్చారు, కరెంట్ మీటర్లు ఎట్లా వచ్చినాయి, పోనీ తప్పో ఒప్పు తప్పే చేసినాం తెలియక అమాయకంగా తెలియదని అనుకుందాం. మొన్న ఎఫ్టీఎల్లో నాకు తెలియదు అని తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి తమ్ముడు ఏమన్నాడు, నాకు ఉందని తెలియక కొనుక్కున్నా అన్నాడు. గింత రాజకీయ పరిజ్ఞానం గిన్నెల నుంచి మీకే తెలియక సామాన్య ప్రజలకు ఏం తెలుస్తుంది? ఆయన కులగొట్టం కూడా అన్నాడు, కులగొట్టమని కూడా చెప్పిండు. అవును, నాది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే నాదైనా కూల్చేయండి అని కూడా అన్నారు. ఆయన 2 మాటలు అన్నాడు. అనడం వెనుక కారణం కూడా ఉంది. ముఖ్యమంత్రి తనవాడైనప్పుడు కావాల్సిన సమయం ఇచ్చినప్పుడు హైకోర్టుకు స్టే తెచ్చుకునే వెసులుబాటు ఉన్నప్పుడు అదే కదా ధైర్యం కులగొట్టమని చెప్పింది. మరి సామాన్య ప్రజలకు 48 గంటల గడివిచ్చిన తర్వాత 2 గంటల్లోనే రాత్రి పోయి కూల్చాల్సినంత హడావిడి నిర్ణయాలు ఎందుకని నిన్న హైకోర్టు మన రంగనాథుని అడిగితే తల కిందికి వేసుకోవడం తప్ప ఆన్సర్ లేదే. నేనేమంటున్నా అంటే సామాన్య ప్రజలు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా కానీ అందరికీ ఒకే న్యాయం, ఒకే విధంగా, ఒకే రకంగా చట్టం అమలు కావాలి కదా, న్యాయం దొరకాలి కదా. ఇప్పుడు మా ప్లాట్ల విషయంలో కేసీఆర్ గారు ఒక తప్పు చేశారని అనుకుంటున్నా. అవకాశం కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెట్టిండేమో అని నేను అనుకుంటున్నా. 118 జీవో తీసి మీరు ఇంతమంది జీవితాలను బాగు చేయాలని అనుకున్నప్పుడు వెంటనే దాన్ని మేము అప్లై చేసుకున్నప్పుడు రెగ్యులరైజ్ చేసి ఉంటే సరిపోయేది, అయిపోయేది, సమస్య ఉండేది కాదు. మీరు మొత్తం దారికి తేవాలనుకున్నారు, జీవో ఇచ్చారు, రక్షించాలనుకున్నారు, కానీ అసంపూర్తిగా వదిలేసినందువల్ల, నిర్ణయం పూర్తి కానందువల్ల అవకాశం కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లోకి పోయింది. ఇవాళ ఇట్లాంటి సమస్యలతోని కాంగ్రెస్ వాళ్ళు ప్రజల జీవితాలతోని చెలగాటం ఆడుతున్నారని చెప్తా ఉన్నాను నేను. కానీ ఇక్కడ మీరు అనేది మీ ప్లాట్ల విషయంలో జరిగింది ఏమిటి? అదే అంటే ఏం చేశారు మీ ప్లాట్లలో? ఇండ్లు కూల్చలేదు, మీవి కూల్చారు, మీ ఇల్లు కూలలేదేమో దాంట్లో. మా ఇల్లు కూడా కూలింది. ఎట్లా కూలిందంటే 375 ప్లాట్లలో 170 మందికి కోర్టుకు పోతే స్టే ఆర్డర్స్ వచ్చినాయి. ఈ ల్యాండ్ ఫైనల్ జడ్జిమెంట్ వరకు నిర్ణయం తీసుకునే వరకు వాటి మీద పోవద్దని ఇచ్చింది. మేము 115 మందిని సెకండ్ పేజీలో కోర్టుకు వెళ్ళాం. కోర్టుకి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు స్టే ఆర్డర్స్ వస్తాయి మాకు.
ఎర్లీ మార్నింగ్ 5 o'clock 10 జేసీబీలు పెట్టి 600 మంది పోలీసులను పెట్టి మమ్మల్ని ఓనియకుండా 2 గంటల్లో నేలమట్టం చేసి పడేశారు. అంటే కూల్చిపతి ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ ఈ ఈ నిర్మాణానికి ఈ ప్లాట్కు స్టే ఇవ్వాలన్నా లేదు హైకోర్టులో హియరింగ్ జరుగుతూ ఉంది. అది వచ్చే లోపలే ఈ విధ్వంసం జరిగిపోయింది. అట్లా 370 మందే కాదు అనేక రకాలుగా ఇలా ఇది ఇందిరమ్మ ఈ ఇల్లు ఎందుకు ఇచ్చిరండి? ప్రజాపాలన. నాకు కాంగ్రెస్ మీద కొంత విశ్వాసం మొదటి నుంచి ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే కొంత మేలు జరిగేది, కొంత గరీబీ హటావ్, రైతు సిపాయి, రైతు, గరీబీ హటావ్ ఇలాంటి కొన్ని సిద్ధాంతాలు మౌలికమైన ఆలోచనలు ఉండేవి. కానీ నేను అనుకోవడం ఒకప్పటి కాంగ్రెస్ ఇప్పుడు లేదు. ఇప్పుడున్నది నిజంగా అస్తం కాంగ్రెసా సైకిల్ కాంగ్రెసా అంటే నేనైతే ఖచ్చితంగా నా అభిప్రాయం చెప్తున్నా, సైకిల్ కాంగ్రెస్ లాగానే కనబడుతుంది. మరి ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? విధ్వంసం చేయడం వల్ల ప్రభుత్వం బదనామవుతుంది, పార్టీ బదనామవుతుంది, ప్రజాదరణ కోల్పోతాము. విధ్వంసం చేయడం వల్ల మరి ప్రజా జీవితాలను రక్షించే వాళ్ళు ఉండాల్సిన మనమే ఇట్లా చేయడం కాదని మరి కాంగ్రెస్ సీనియర్ లీడర్సు రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఎందుకు చెప్పకపోతున్నారు? అధిష్టానం ఎందుకు మందలిస్తలేదు, ఎందుకు డైరెక్షన్ ఇస్తలేదు అర్థమవుతలేదు. పొరపాటు ఎక్కడ జరిగిందంటే రేవంత్ రెడ్డి గారు తెలియని వ్యక్తి ఏం కాదు, ఐ నో వెరీ వెల్ హిమ్. పక్కోడికి ఇబ్బంది వస్తే పగలబడి నవ్వే రకం. ఎవరు? పాలకుడైన ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు. తను పక్కోడికి రూపాయి సాయం చేయడము, కష్టాల్లో ఉన్నోని ఆదుకోవడము, గడ్డకేయడం అనేది తన జీవితంలో ఎప్పుడు కూడా లేదు. మేము మొన్న ఈ మధ్యలో కొడంగల్కి వెళ్ళినా, అక్కడ జనం చెప్తా ఉన్నారు ఒక్కరే కాదు సార్ ఇలా కుటుంబం మొత్తం అంతే అని. మరి వాళ్ళు మనకే శత్రువులు కాదు, నేను కొత్త వ్యక్తిని. హోటల్లో భోజనం చేస్తుంటే వాళ్ళు వచ్చి విపరీతంగా దూషిస్తూ ఉన్నారు, శాపనార్థాలు పెడతా ఉన్నారు. మరి ఎట్లా మీ కొండారెడ్డిపల్లిలో అదే పరిస్థితి. ఏం జరిగిందంట వాళ్ళకి? ఎందుకు ఏం చేసినట్టు వాళ్ళను? మా 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 భూములన్నీ కూడా ఇప్పుడు ఏదో ఒక ప్రాజెక్టు తీసుకొచ్చి అమాంతంగా లాగేసుకుంటా ఉన్నాడు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టండి అక్కడ ఒకటి. లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, అక్కడ ఒక ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఇండస్ట్రీ పెట్టి కొన్ని ఎకరాలను అక్వైర్ చేస్తూ కొన్ని కుటుంబాలను నాగం చేసి గజ్వేల్ని ఎట్లయితే కేసీఆర్ డెవలప్మెంట్ అథారిటీ చేసిండో ఆయన కూడా కొడంగల్ తన నియోజకవర్గంలో ఒక డెవలప్మెంట్ అథారిటీ ఒక దాన్ని ఏర్పాటు చేయడం. రెండోది అక్కడ కొడంగల్ లిఫ్ట్ తెచ్చిండు. అంటే తిట్టడం ఏమిటి? అది అర్థం కాలేదు. నేనేమంటున్నా, గజ్వేల్నే బాగు చేసుకుంటూ అంటివి, 1000 కోట్ల రూపాయల ఫండింగ్ ఆనే పెట్టిండంటివి, సిద్దిపేటనే బాగు చేసుకుంటూ అంటివి, సిరిసిల్లనే బాగు చేసుకుంటూ అంటివి. వాళ్ళ మీద పడి ఏడుపు ఏడిసి జనాలలో మొత్తం చెప్పిన మాట చెప్పకుండా గంట కట్టుకొని గంట కొడితే ప్రచారం చేస్తేవి. కొడంగల్ చెయ్యాలి, కాదంటలేను. ఇప్పుడు తన్ను మళ్ళీ ధర్మం లేదు, నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఆడ కాపాడుకోవడం అనేది టాప్ ప్రయారిటీ ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు. కానీ ఆనాడు అన్నదానికి ఈనాడు విరుద్ధంగా ఏం లేవు కదా. నువ్వు పోతున్న చేస్తున్నది కూడా అక్కడ అదే కదా. ఇలా మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ సాగర్ కానీ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడం లోపల వెనక ముందు కొంత సరిపోయిన విధంగా ఇవ్వడం లేదు, ప్రజా జీవితాలు ఆగమైపోయినాయి అని ఆనాడు ఈ మన కోదండరాం గారు, ఆకునూరు మురళి గారు, విద్యావంతులు, మేధావులు అనేక రకాలుగా ప్రజలను రెచ్చగొట్టి ఆ ప్రాజెక్టు కట్టేదాకా కోర్టులో కేసులు వేసి వేధించారు కదా. మరి మీరు ఇలా కొడంగల్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మా భూములు లాక్కుంటా ఉన్నారు, మా భూములకు నష్టపరిహారం తేల్చడం లేదు, మాకు 2 ఎకరాల భూమి ఆధారం, 3 ఎకరాల భూమి ఆధారం, దాంతోనే మేము బతకాల్సిన అవసరం ఉంది. మా దగ్గర గెలిస్తే ముఖ్యమంత్రి అయితే మాది ఉన్నది ఉండంగా కొత్తగా మాకేదో తోడు పెడతాడు అనుకున్నాం, కానీ మా జీవితాలను నాగం చేసి రోడ్డు మీద వేస్తాడని మేము అనుకోలేదు. ఎన్నడూ కూడా మాకు ఏ పని చేసి పెట్టినోడు కాదు అని వాళ్ళు మొత్తం గురునాథ్ రెడ్డి గారి పేరు చెప్పారు. గొప్పోడు, మహానుభావుడు, మంచోడు అని చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నారు. ఏం చేసిండు ఆయన అంతగానో దండం పెట్టడానికి? గురునాథ్ రెడ్డి ప్రజలను ఆదరించేవాడు, తన దగ్గర 10 రూపాయలు ఉంటే ₹1 వాళ్ళకి దానం చేసేవాడు, ఇచ్చేవాడు, ఆదుకునేవాడు. సమస్య వస్తే ఆఫీస్కి వెళ్ళేవాడు, వెనక ఉండి సమస్య పరిష్కారం అయ్యే వరకు తిరిగేవాడు, అండగా నిలబడేవాడు. ఆ గురునాథ్ రెడ్డి గారి పుణ్యమే అని అలా ప్రజలు చేతులెత్తి మొక్కుతా ఉన్నారు. ఆ గురునాథ్ రెడ్డి గారు కనుక టీఆర్ఎస్కు దూరం కాకుండా కేసీఆర్ గారు ఏదో ఒక పొజిషన్ ఇచ్చి అవకాశం ఇచ్చి అకామిడేట్ పార్టీలో చేసుకొని ఉంటే ఆయన రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో వెళ్ళేవాడు కాదు సార్. దానికి గురునాథ్ రెడ్డి గారు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి కానీ కాంగ్రెస్లో పోవడానికి కానీ ఆయన తప్పు కాదు, అది కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడంలో తప్పు జరిగింది. కాబట్టి అట్లా పోవడం వల్లనే మా దగ్గర రేవంత్ రెడ్డి గారు గెలిచారు. లేకుంటే మా దగ్గర రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు గెలవాలి సార్, కామారెడ్డిలో వచ్చిన రిజల్టే మా దగ్గర వచ్చేదని ఆ ప్రజలు చెప్తున్న విచిత్రమైంది నాకు. ఇవాళ నేనేమంటున్నా అంటే ఎవరికి పుణ్యానికి రాలే. ఆయన లలిత జ్యువెలర్ చెప్తారు అండి, డబ్బులు ఎవరికి ఊరక రావని.
ఆయనకి ఎట్టొస్తే మాకు తెలియదు కానీ ఇక్కడ పని ఉద్యోగాలు చేసినటువంటి ఉద్యోగుడు కానీ ఉపాధ్యాయి కానీ 36 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే 38 లక్షలు వస్తే ఒక ప్లాట్ కొనుక్కుంటే గద్ద దనుకుపోయినట్టు దనుకుపోయారు కదా. అంటే ఏం చేశారు మీ ప్లాట్లు మొత్తం? ఇప్పుడు మా ప్లాట్లన్నీ కూడా నీలమట్టం అయిపోయినాయి. అందులో కట్టుకున్న తాత్కాలిక నిర్మాణాలన్నీ కూడా నీలమట్టం అయిపోయినాయి. ఇవాళ వస్తుందో రాదో తెలియని పరిస్థితి. కోర్టు పాలు అయిపోయిన పరిస్థితి. కోర్టు చుట్టూ తిరగాలి, డబ్బులు పెట్టి కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని స్టాంప్ డ్యూటీ కట్టి ఇంటి నెంబర్కు డబ్బులు కట్టి ఇంటి పన్ను కట్టి కరెంటు బిల్లు కట్టి. అరే నేను ఒక విద్యావేత్తను, ఇంత తెలిసినటువంటి వ్యక్తి, అన్నీ తెలిసి అన్నీ చూసి కొనుక్కున్నా. లింక్ డాక్యుమెంట్ కరెక్ట్, లేఅవుట్ కరెక్ట్, పర్మిషన్ కరెక్ట్. ఆనాడు రేవంత్ రెడ్డి గారు పుట్టినరో లేదో నాకు తెలియదు, ఎక్కడున్నాడో, చదువుతున్నాడో, ఇంటరో 10th క్లాస్లో ఉండొచ్చు కాక. ఆనాడు గొప్ప గొప్ప విజనరీస్ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కదా. 50 ఏళ్ళు మీరే కదా పరిపాలన చేసింది. మరి ఒక ప్రభుత్వం చేసిన తప్పును సరిచేసే క్రమంలో నెక్స్ట్ ప్రభుత్వం చూడాలి కానీ దాన్ని ఇంకా తీసి రోడ్డు మీద వేస్తామనడం న్యాయం కాదని నేను చెప్పదలుచుకున్న విషయం. అంటే ఇక్కడ ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తే బాగుండేది? ఇప్పుడు గతంలోనండి, ఇప్పుడు బిల్డింగ్ ఒక పర్మిషన్ ఇచ్చింది మున్సిపాలిటీ, డీవీఏట్ కరెక్ట్ ప్లాన్ ప్రకారం హైదరాబాద్లో చూడండి, మీరు సికింద్రాబాద్లో చూడండి, ఎక్కడైనా చూడండి, ఏ నగరంలో చూడండి, 100% శాంక్షన్డ్ ప్లాన్ ప్రకారం ఏ నిర్మాణాలు ఉండవు. ఒక 5% 10% డీవియేషన్ ఉంటుంది. అరే మీరు ఇట్లా కట్టుకోమన్నాం కదా, మరి కట్టినాం కదా, ఏం చేయమంటారు అంటే బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ అనేది ఒకటి తీసుకొచ్చి పెనాల్టీ కట్టి నువ్వు ఏ రకంగా కట్టుకున్నావు ఇప్పటి ప్లాన్ మాకు సబ్మిట్ చేయమని వానికి పెనాల్టీ విధించి రెగ్యులరైజ్ చేసి దాని మీద ఆయన కట్టేది ఏముండదు. ఇలా ల్యాండ్ రెగ్యులరేషన్ కూడా అంతే కదా. నువ్వు ల్యాండ్ ఇర్రెగ్యులర్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ రెగ్యులరేషన్ కాదు, లేఅవుట్ ఉండి, లేఅవుట్ శాంక్షన్ ఉండి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయితే, లింక్ డాక్యుమెంట్ కరెక్ట్ ఉంటే ఆ ప్లాట్లకి రెగ్యులరైజ్ చేస్తాము మేము. గ్రామ పంచాయతీ పర్మిషన్స్ చెల్లవు అని ఎందుకన్నారంటే గ్రామ పంచాయతీలో అవగాహన ఉందో లేకనో మొహమాటానికో డబ్బుల కక్కుర్తిపడో తప్పులతోనో తడకలతోనో పర్మిషన్స్ ఇస్తే ఇవ్వచ్చు కాక, గ్రామ పంచాయతీ పర్మిషన్స్లో ఇరుకు రోడ్లు ఉంటాయి, ఒక విజన్ ఉండదు, లాంగ్ రన్లో కరెక్ట్గా జరగదనే క్రమంలో మరి అలా వాళ్ళు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్లో లేఅవుట్ రెగ్యులరేషన్ అని ప్లాట్ రెగ్యులరేషన్ పెట్టారు. ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసి ప్రకటన ఇచ్చి మీరు అప్లై చేసుకోండి ఎల్ఆర్ఎస్ చేస్తాము అంటే ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్గా ఏమన్నాడండి, ల్యాండ్ రెగ్యులరేషన్ ఏంది భయ్, నువ్వు ప్లాట్ కొనుక్కున్నావు అయిపోయింది, స్టాంప్ డ్యూటీ కట్టినావు అంతా కట్టినావు, రెగ్యులరేషన్ నువ్వు ఎందుకు చేసుకోవాలి, గవర్నమెంట్ పెనాల్టీ ఎందుకు కట్టాలి, నువ్వు చేసిన తప్పు గవర్నమెంట్ చేసిన తప్పుకు నువ్వెందుకు పెనాల్టీ కట్టాలి, ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ అసలు కరెక్ట్ కాదనేది కోర్టులో కేసులు ఇచ్చిన పరిస్థితి. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు ఏమొచ్చిందండి, మొన్న అందరూ అప్లై చేసుకోండి, మీరు అందరూ అప్లై చేసుకున్న రెసిప్ట్లు ఉన్నాయి కదా అవన్నీ తీసి పెట్టుకోండి, మరి గజానికి ఇంత మీరు పెనాల్టీ కట్టాల్సిన అవసరం ఉంది, రెగ్యులరేషన్ డబ్బులు కట్టేస్తే మేము మీ ప్లాట్లన్నీ కూడా రెగ్యులరేషన్ చేస్తాము అంటున్నారు. అప్పుడు ఏం చెప్పినావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఆనాడు వేరే వాళ్ళు చేసిందేమో కరెక్ట్ కాదు, ఇవాళ నువ్వు అదే పని చేస్తే కరెక్టా, నేను చేస్తే సంసారం ఇంకొకటి చేస్తే వ్యభిచారమా కాదు కదా. అంటే ఈ ప్రశ్నలను మనం ఈ చర్చ మూసీ నది ప్రక్షాళనకు సంబంధించింది, చెరువుల కబ్జాకు సంబంధించింది చర్చ ఇవాళ కొత్తది కాదు, ఒక 30-40 సంవత్సరాలుగా జరుగుతున్నది. తెలంగాణ ఉద్యమంలో చర్చ మరింత ఎక్కువ జరిగింది. సీమాంధ్ర పెట్టుబడిదారులు చెరువులను కబ్జా చేస్తున్నారని, చిన్న వర్షానికి హైదరాబాద్ మునిగిపోతున్నదని, వర్షం ఇట్లా వచ్చి రాగానే టీవీలలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, లోతట్టు ప్రాంతాలు మునక, ఇళ్లకు చేరిన నీళ్లు అని వస్తుంది. దీనికి ఎక్కడో దగ్గర పరిష్కారంగా ఉన్న చర్చలు కూడా జరిగినాయి. ఇప్పుడు ఈ విషయంలో ప్రభుత్వం వాళ్ళు FTL అని బఫర్ జోన్ అని ముందుకు వస్తున్నారు కదా, ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేసే సూచన ఏమిటి, బాధితులకు నష్టం జరగకుండా ఏం చేయాలి? నేను గత కొన్ని రోజుల నుంచి ఆవేదనతో కూడిన ఆలోచనతో కొంత ఈ ట్యాంక్స్, FTL అంటే ఏంది, బఫర్ అంటే ఏంది, గతంలో ఏముంది, ఇప్పుడేం జరుగుతుంది, ఎట్లా జరగాల్సి ఉండేది, మూసి ప్రక్షాళన బ్యూటిఫికేషన్ అనేది ఈ రెండింటి మీద గత కొన్ని రోజుల నుంచి నేను అధ్యయనం చేస్తూ కొంతమంది సీనియర్స్తో, లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా నేను డిస్కస్ చేసిన తర్వాత కొంత సమాచారాన్ని సేకరించుకున్నాకనే మీ దగ్గర మాట్లాడడం జరుగుతుంది. అలా స్టడీ చేశారు దీని మీద? ఓకే. అంటే ఎప్పుడు ఒక ఉపాధ్యాయుని హక్కుల కోసమే కొట్లాడడం కాదు, బాధ్యతలు కూడా, సామాజిక బాధ్యతలు ఉపాధ్యాయుడు ఉంటాడు. ఈ రకంగా సమాజం లోపల విధ్వంసం జరిగేటప్పుడు ఉపాధ్యాయుడిగా, ఒక విద్యావేత్తగా మనకంటూ కొన్ని ఆలోచనలు, కొన్ని నిర్ణయాలు, కొన్ని ఆలోచనలు ఉండాల్సిన అవసరం ఉంది. అవతలవాడు విన్నా వినకపోయినా కనీసం ప్రజలకన్నా మనం ఒక రకంగా అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉందనే క్రమంలో నేను కొంత స్టడీ చేసిన మాట వాస్తవం. ఇలా చెరువులు 2 రకాలు ఉంటాయి, గ్రామీణ చెరువులు, అర్బన్ ట్యాంక్స్.
నేను ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆర్టీఐ కింద అప్లై చేసిన. మొత్తము మొదటి నుంచి ఈ తెలంగాణ ఓన్లీ తెలంగాణ ప్రాంతం వరకే ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువులలో గ్రామీణ చెరువులు ఎన్ని, అర్బన్ ట్యాంక్స్ ఎన్ని, గ్రామీణ చెరువుల పరిధి అంటే చెరువు పూర్తిగా నిండడం అనేది మీకు తెలియని విషయం కాదు బుచ్చన్న గారు. ప్రతి చెరువుకి ఊర్లో మత్తడి కట్టారు. ఆ మత్తడి లెవెల్ వచ్చిందంటే చెరువు నిండినట్టు. మత్తడికి ఎబోవ్ వాటర్ వస్తే మత్తడి బయట దుంకుతాయి, మత్తడి వారుతుంది, మత్తడి వారుతుంది. మత్తడి పారేకాడికి వారి అవుట్ఫ్లో అయిన వాటర్ అంతా వెళ్ళిపోయి అవసరమైన వాటర్ ఆ చెరువులో స్టాక్ ఉంటుంది. అగో గప్పుడు ఎంతవరకు ఆ నీళ్లు విస్తరించబడ్డాయి ఆ చెరువులో, అది ఫుల్ ట్యాంక్ లెవెల్. ఆ నిర్ధారించినటువంటి మ్యాప్స్ ఇలా మీ దగ్గర ఉన్నాయా అని, నేను ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎఫ్టీఎల్ మ్యాప్ మార్కింగ్స్ ఉన్నాయా అని నేను ఆర్టీఐ కింద అప్లై చేసిన కొద్ది రోజులు అది వస్తుంది. బఫర్ జోన్ అంటే చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. బఫర్ జోన్ అంటే చెరువు నిండిన తర్వాత మత్తడి పడ్డాక తూములు వదిలిపెట్టేటప్పుడు పారుతూ ఉంటే ఆ నీళ్లు పారే నీళ్లు ఆ కాలువ వరకే పరిమితం కాకుండా ఈ పక్క ఆ పక్క ఎంతవరకు ఆ నీళ్లు పక్క భూముల్లోకి పోయే అవకాశం ఉంటుంది. అంటే ఎఫ్టీఎల్తోని ఎఫెక్ట్ అయ్యేది, నీటితో అక్కడక్కడ ఇబ్బంది పడేది బఫర్ జోన్ ఏరియా. వీళ్ళు ఎంత విచిత్రంగా చేస్తున్నాడు వీళ్ళు మార్కింగు. పీర్జాది కూడా చెరువు కాడికి 3 రోజుల కింద పోయొచ్చిన. ఆ మ్యాప్ ఎక్కడదో, ఆ వచ్చిన మేధావులు ఎవరో, ఆ మార్కింగ్ ఏదో నాకు అర్థం కాలే. ఒక ప్రాజెక్టు కట్టినాక బ్యాక్ వాటర్ అంటారు చూసారా, ప్రాజెక్టు రిజర్వాయర్ నిండిన తర్వాత ఎంతవరకు వెనుకకు నీళ్లు ఉంటాయి అనేది బ్యాక్ వాటర్ ఉంటుంది. ఇవాళ బ్యాక్ వాటర్ అంటే ఎఫ్టీఎల్ పరిధి ఏదైతే ఉన్నదో ఆ ఎఫ్టీఎల్ పరిధి దాటి ఇష్టానుసారం 50 మీటర్లు, 100 మీటర్లు, 200 మీటర్లు, 30 మీటర్లు, ఒక దగ్గర ఒక కొలత అంటూ ఏం లేదు. ఇగో ఇంతవరకు ఎఫ్టీఎల్. అసలు నేను అడుగుతా ఉన్నా, ఇందాక మీరు మంచి క్వశ్చన్ అడిగారు. వరదలతో కానీ, వాగులతో కానీ, వంకలతో కానీ వర్షాలు బాగా పడ్డప్పుడు ఆ నీటి ప్రవాహం చెరువులోకి వచ్చి చెరువు నిండేవి. సూటిగా మనం అర్థం చేసుకోవాల్సింది, అర్బన్ ఏరియాలో హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టూ ఉన్న అర్బన్ ఏరియాస్లో హెచ్ఎండిఏ పరిధి వరకు తీసుకుంటే కూడా ఆ వాగులు, ఆ వంకలు, ఆ నీళ్లు పొంగి చెరువులకు వస్తున్నాయా, రాణిస్తున్నామా? కాంక్రీట్ జంగిల్ అయిపోయింది కదండి. కాలనీస్ అయిపోయాయి, ఇండ్లు అయిపోయాయి, కన్స్ట్రక్షన్స్ కడుతుంది, అన్ని అబ్స్ట్రక్షన్సేనే. వరద ఎప్పుడు పారి చెరువులోకి ఏ చెరువులోకి వచ్చింది చూపగలరా? 2 రోడ్ల మీదకి వచ్చే నీళ్ళన్నీ కూడా చెరువులకు పోయే నీళ్ళు అంటే అర్థం లేని వాదన. కాకపోతే నాటి నిజాము ముందు చూపుతోని అప్పుడున్నటువంటి జన అవసరాలకు అనుగుణంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆయన ఒకటి నిర్మించండి అప్పుడున్న జనాభాకు అనుగుణంగా. అప్పుడు బహుశా 10-12 లక్షల జనాభా హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాల్లో ఉంటుంది. ఇవాళ నియర్ అబౌట్ 80 లక్షల పైన, 1 కోటి మధ్యలో ఇవాళ జనాభా వచ్చింది. సూటిగా అడుగుతున్న, ప్రభుత్వాలు మారినాయి, పాలకులు మారినారు, కానీ కామన్ విజన్ ఎక్కడ లాజిక్ మిస్ అయిందంటే, అండర్ గ్రౌండ్ వాటరు డ్రైనేజ్ని ఫీడ్ చేసే కెనాలు ఏ డయాస్తో మనం పైప్ లైన్ వేసినప్పుడు ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ డయాస్ పెంచాల్సిన అవసరం ఉంది. దాన్ని రీపైప్ లైనింగ్ చేసి కెపాసిటీ పెంచాలని ఎక్కడన్నా ఈ ఏరియాలను హైదరాబాద్, సికింద్రాబాద్లో చేసిండ్రా? ఎక్కడ జరగలేదు. ఏం చేసిండ్రు? ఆ మెయిన్ లైన్ అట్లే ఉన్నాయి, సబ్ లైన్స్ తీసుకెళ్ళి దాన్ని కలపడం తప్ప ఏం చేయలేదు. తర్వాత హైదరాబాద్లో రోడ్ల మీద కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా నీళ్ళు ఎందుకు ఉంటున్నాయంటే, ఆ రోడ్ల మీద ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ సరిగా లేక, ఆ వాటర్ లోపలికి పోక, ఆ డ్రైనేజీలోకి సింక్ కాక, ఆ వాటర్ అంతా కూడా రోడ్ల మీద పారుతుంది. చెరువులోకి వచ్చే నీళ్లు మరలబడి ఇళ్ళలోకి వచ్చేటువంటి పరిస్థితి కాదు. ఎక్కడైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఇండ్లు కట్టుకున్నారో, ఆ ఎఫ్టీఎల్ పరిధిలో ఇండ్లు ఉన్నాయో, ఏది మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, సంగారెడ్డిలో ఒకటి చూసిన ఒక ఇన్సిడెంట్. చెరువు మధ్యలో ఉంది ఇల్లు, అది ఇంట్లోకి పోతాందుకు పిల్లర్స్ వేసి మెట్లేసుకుండా ఆయన అడిగారు, ఏమయ్యా గిత చెరువుల మొత్తం మీద రాజుగారు ఒంటి స్తంభం మేడ మీద సముద్రంలో ఉండేవాడు అన్నట్లు నువ్వు గిట్ల కట్టుకునేవేంది నాయన అని అడిగితే,
నేను ఈ ఇల్లు కట్టుకున్నప్పుడు అసలు చెరువుల నీళ్ళే లేవండి, ఈ చెరువుల నీళ్ళే లేవు, ఎక్కడనో అటు దూరంలో ఉండేటివి, ఇప్పుడు ఈ చెరువులకు నీళ్ళు వచ్చినాయి అని ఆయన చెప్తారు. మరి అధికారులు పర్మిషన్ ఎట్లా ఇచ్చిండ్రు? ఇలా అధికారులు, నేనేమంటున్నా, ఇలా అధికారుల మీద యాక్షన్ ఎందుకు తీసుకోవద్దని చాలామంది మాట్లాడుతున్నారు. అధికారుల కంటే ముందు అవినీతి తిమింగలాలైన రాజకీయ నాయకులు, పాలకుల ప్రోత్సాహంతోనే అధికారులు తప్పు చేసినారు. ఒక లేఅవుట్ జరిగిందండి, లేఅవుట్ పర్మిషన్ రావట్లేదు, స్ట్రిక్ట్ అధికారి ఉన్నాడా, నీ పర్మిషన్ ఇయ్యను సార్ అన్నాడు. ఆ అధికారి మీద ఎన్ని ఒత్తిళ్లు తెచ్చారండి ఈ రాజకీయ పాలకులు, ఈ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఈ మేయర్లు, కమిషనర్లు. ఎంత ఒత్తిడి చేసి నువ్వు ఇస్తావా చేస్తావా బిడ్డ, లేకుండా నీకు ఇడికెళ్ళి జరిపేయాలని, నీకు అక్కడ పంపాలని, ఇక్కడ పంపాలని, నీ సంగతి చూస్తా అంటే ఎందుకు వచ్చిన పీడ అని చెప్పేసి ఆ ఒత్తిడికి తలొగి ఆయన పర్మిషన్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని చోట్ల డబ్బులు అవినీతికి కక్కుర్తి పడితే పడుండొచ్చు కాక. ఇప్పుడు తప్పులు ఏవి జరిగినా నేననేది ఏంటంటే, ఇప్పుడు జన విధ్వంసం జరగకుండా ఉండాలంటే జరిగినటువంటి తప్పులను ఏ మేరకు రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉందో రెగ్యులరైజ్ చేసి ప్రాస్పెక్టివ్ డేట్తో ఇక ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడితే అదొక విజన్ ఉన్నటువంటి పాలన అవుతుంది. ఇక్కడ ఒక మాట నిన్న కాంగ్రెస్ నాయకులు వరుసగా దీని మీద మాట్లాడుతున్నారు. నేను ఒకటి వినిపిస్తున్నాను. హైదరాబాద్ నగర ప్రతిష్టను పెంచడానికి కొన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు హైదరాబాద్ తీసుకొచ్చి లక్షల ఉద్యోగాల కల్పన చేయనీకే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది చాలా అద్భుతమైన చేయాల్సిన పని. అది గతంలో ప్రభుత్వాలు చేయలే. సీమాంధ్ర ప్రభుత్వం కావచ్చు, కేసీఆర్ పాలనలో ఉన్న 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు. కానీ ఇప్పుడు అసలైన ప్రజల శ్రేయస్సు కోరే ప్రభుత్వం వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు మూసీ నదిని పునరుజ్జీవింపజేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ఇది వారు చెప్పిన మాట. ఇప్పుడు దీని మీద మీరు చెప్పండి, ఎందుకంటే వారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, మీకు పరిచయమే. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం ఐబీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీని మీద మీరేమంటారు? తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అంటే ఆ మాటకు అర్థం ఉందా? తెలంగాణ ప్రజల ఆకాంక్ష బ్యూటీ మూసి బ్యూటిఫికేషన్ చేయమని అడిగిరా? ఏ ప్రజలు అడిగారు? ఎక్కడ అడిగారు? ఏ అవసరం కోసం అడిగారు? విజన్ లేనటువంటి సీమాంధ్రులు చేయలేదు, గత ప్రభుత్వాలు చేయలేదు. మేము ప్రజా సంక్షేమం అని ప్రజాక్షేమం, సంక్షేమం అనే మాట వారు వాడారు. ప్రజా సంక్షేమం అంటే ఏందండి? ప్రజలకు ఇబ్బందులు లేకుండా కంటికి రెప్పలా కాపాడుకొని విద్య, వైద్యం, ఆహారం, కడుపు రోటీ, కప్పుడా ఆరు మకాన్, ఇవే కదండి. వాటికి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి, ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చడమే కదా ప్రజా సంక్షేమం అంటే. మరి ఉన్న ఇల్లు కూలగొట్టేసి, ఉన్న ఇల్లు మార్కింగ్ చేసి మరి బయట పడేసి, రోడ్డు మీద పడేస్తే వాళ్ళ బతుకులాగం, వాళ్ళు చేస్తున్న పనులాగం, జీవనోపాధి ఆగం, చదువుతున్న పిల్లలకు పోతున్నటువంటి ఆ చదువు అవకాశాలు డిస్టర్బెన్స్ కావడం, ఇళ్లల్లో పనిచేసేటోళ్ళు, గరీబ్ గాన్లు, బట్టలు ఉతికేటోళ్ళు, వాసనలు తోమేటోళ్ళు, దగ్గర ఉన్నటువంటి షాపుల్లో, హోటల్లో, వర్క్షాపుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ విద్యాలయాల్లో చదివించుకుంటున్న వాళ్ళు ఇలా అది వాళ్ళందరినీ బయటపడేసి 1,50,000 కోట్ల ప్రాజెక్టుతో బ్యూటిఫికేషన్, సుందరీకరణ చేస్తే ప్రజా జీవితాలకు కనీస అవసరాలు తీర్చని ఆ సుందరీకరణ ఎందుకండి? సుందరీకరణ ఎప్పుడు చేస్తారు? ప్రజలు సంక్షేమంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అవసరాలను తీరినప్పుడు, ఆహ్లాదకరం కోసం సుందరీకరణ చేస్తారు. ఇలా సుందరీకరణ పేరుతో ప్రజా జీవితాల విధ్వంసం చేయడం న్యాయమా అని అడుగుతున్నాను నేను. ఇలా నిన్న హైకోర్టు అడిగింది, సహజ న్యాయ సూత్రాలు అంటే తెలుసా రంగనాథ్ గారు అని అడిగింది. తెలియకపోతే చెర్లపల్లికో చెంచలుడికో పంపిస్తే అడొక క్లాస్ ఉంటుంది, సహజ న్యాయ సూత్రాల గురించి బాగా వివరిస్తారు, అక్కడికి వెళ్ళి తెలుసుకుంటారా మరి పంపించాలని అడిగింది. సహజ న్యాయ సూత్రాలకు మీరు ఇబ్బంది పెట్టి రాజ్యాంగం ఏం చెప్పిందండి? లివ్ లెట్ టు లివ్, నువ్వు బ్రతుకు, ఎదుటివాడిని బ్రతకనివ్వు. ఇప్పుడు ఎట్లుందంటే నేనే బ్రతుకుతా, నేనే బాగుంటా, నేనే సంపాదించుకుంటా, నేనే నన్ను ఎవడు ప్రశ్నించొద్దు, మీరు బ్రతికేటువంటి అవకాశాలను దెబ్బతీస్తా, మీరు నాకు ఓటేసే యంత్రాలే తప్ప మీరు మనోభావాలతో ఫీలింగ్స్తో ఉన్న మనుషులుగా మేము చూడము అనే విధంగా కనబడతాం. సరిగ్గా మీరు ఇంటర్వ్యూ ప్రారంభంలో ఒక మాట అన్నారు, ఒక ఇంటర్వ్యూ ప్రారంభమైన 5 నిమిషాలకు అనుకుంటా, కేసీఆర్ను వద్దనుకున్నాం, కేసీఆర్ కొన్ని పనులు చేయలేదు, ఆగిండు, ఇట్లాగే ప్రచారం చేసినాం అని మీరు ఒక మాట అన్నారు. మరి అప్పుడు అట్లెందుకు ప్రచారం చేసినట్లు మీలాంటి వాళ్ళు? ఇప్పుడు
ప్రచారంలో ఇప్పుడు ఇట్లా ఎందుకు అంటున్నట్లు? ప్రచారంలో ప్రత్యక్షంగా నాలాంటి వాళ్ళు మేము పాల్గొనలేదు కానీ పరోక్షంగా అయితే ఉన్నారు. పాల్గొనలేదు కానీ విద్యావేత్తలు అంటాం కదా, చదువుకున్న వాళ్ళు, ఆలోచన బాగా ఉన్నవాళ్ళు, అధ్యయనం బాగా చేసేవాళ్ళు, 10 మందికి విషయం తెలియజెప్పేవాళ్ళు అనుకోవడానికి కారణం కూడా ఏంటంటే ఎవరికేం కావాలనో కేసీఆర్ గారు ఇచ్చిండు, ఎక్కడున్నాడో ఎవరికి కనబడలే. కొన్నిసార్లు చెప్పిన నేను మా హరీష్ రావు గారు కానీ కేటీ రామారావు గారు కానీ క్యాబినెట్ సబ్ కమిటీకి కానీ నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు అనేకసార్లు సమావేశాల్లో అందరికీ అన్నీ చేస్తున్నారు సార్. ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మేము అల్ప సంతోషులం, పెన్షనర్స్కి మాకేముంటాయి, చిన్న చిన్న కోరికలు ఉంటాయి. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆరోగ్యం ఎట్లుందో రకరకాల పుకార్లు వస్తూ ఉన్నాయి. 100 సంవత్సరాలు చల్లగా ఉండాలి, బాగా బతకాలి, యోధుడు, పోరాట వీరుడు అని కోరుకుంటున్నాం సార్. ఒక్కసారి మాకు దర్శనం ఇస్తే మేము చూడగలిగితే బాగుంటుంది. మా సమస్యలు కనబడి బాగుండాలంటే సగం సమస్యలు పరిష్కారం అయిపోతాయి. కనిపించగానే పోతే, నాతో మాట్లాడగానే పోతే, బిడ్డ నువ్వు మాట్లాడవా, నువ్వు కనబడవా, నువ్వు దొరకవా, నేను రావాలన్నా, నీ చుట్టూ తిరగాలన్నా, ఇగో ఇట్లా తయారై మానసికంగా కొంత డిస్పారిటీ గ్యాప్ వస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదనే మాట అనేకసార్లు చెప్పిన. తనేమన్నారు, నేను కనబడాలన్నా, మీతో మాట్లాడితేనే ఉంటుందా, నేను కనబడితేనే ఉంటుందా, నన్ను బదనాం చేస్తున్నారు, ఫామ్ హౌస్లో అనుకున్నామని. ఫామ్ హౌస్లో ఉంటుంది, సెక్రటేరియట్లో ఉంటుంది, మీకు ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటున్నా కదా అనే మాట తను చెప్పారు. మొదటిసారి కొంత బాగానే ఉంది, మొదటి 5 సంవత్సరాలు పాలన బాగుంది. చాలాసార్లు సమావేశాలు పెట్టడం, చర్చించడం, మాట్లాడడం. ఏ మాటకు ఆ మాట 2014లో తెలంగాణ రాష్ట్రం రాగానే గత సీమాంధ్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన పీఆర్సీ ఫిట్మెంటు మేము పోయి అడిగినప్పుడు కడుపు నిండా పీఆర్సీ ఇస్తానే మాట తను చెప్పాడు. కడుపు నిండా అంటే ఊహించని విధంగా పీఆర్సీ ఇస్తా అన్నాడు. నేను చమత్కారంగా ఒక మాట అడిగిన ఆనోడు సీఎం గారిని, సార్ ఊహించని విధంగా అంటే సరిగ్గా ఇవ్వకపోయినా ఊహించనిది అవుతుంది, మీరు బాగా ఇచ్చినా ఊహించనిది అవుతుంది, మరి ఎట్టిస్తారో మాకు భయం అవుతుంది సార్ అంటే కడుపు నిండి ఇస్తా అన్నాడు. 43% ఫిట్మెంట్ ఇచ్చిండండి. హిస్టారికల్ రికార్డ్ ఇది. 43% ఫిట్మెంటు మనకి ఇచ్చిండు. సరే, ఈ మధ్యలో కొందరు మాట్లాడుతూ ఉన్నారు, ఆ చంద్రబాబు నాయుడు అక్కడ కూడా ఇచ్చిండు కదా ఏపీలో. కేసీఆర్ గారు ఇక్కడ ఇచ్చినాక 1% పెంచి అక్కడ ఇచ్చిండు ఆయన, ఎందుకంటే తన గ్రేడ్ పడిపోవద్దని. ఈ కేసీఆర్ గారు ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ చేయలేదా టీచర్స్? ఇటువైపు ఒక 2 నిమిషాలు కారణం అడిగారు కాబట్టి చెప్తున్నా. 2015లో ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ చేశాడు. 2015లో మేనేజ్మెంట్ వారి పదోన్నతులు ఇచ్చిండు. హై స్కూల్ హెచ్ఎం కానుంచి మొదలు పెడితే హై స్కూల్ హెచ్ఎం కానుంచి స్కూల్ అసిస్టెంట్ కానుంచి హై స్కూల్ హెచ్ఎం వరకు ఇచ్చాడు. ఎంఈఓస్, డిప్టీఓస్, డైట్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ ఎందుకు ఇవ్వలేదంటే ఏకీకృత సర్వీసుల సమస్య సుప్రీంకోర్టులో నలుగుతున్నందువలన సాధ్యం కాలేదు. బదిలీల వరకు సాధ్యపడ్డాయి. అందరం కూడా బదిలీలు తీసుకుందాం, ప్రమోషన్స్ ఈ హెచ్ఎం క్యాడర్ వరకు తీసుకుందామని అన్ని సంఘాలు అనుకుని వారు ఇచ్చారు. 2018లో మళ్ళీ ట్రాన్స్ఫర్ జరిగినాయి, ట్రాన్స్ఫర్స్ ఇస్తామని ప్రభుత్వం అన్నది. సరే, 2018 మే 16న ప్రగతి భవన్లో సీఎం గారు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ పెట్టినాడు. నేను 5-6 అంశాలు లేవదీసి మాట్లాడడం జరిగింది. సీఎం గారు, ఏకీకృత సర్వీస్ రూల్ సమస్య సుప్రీంకోర్టు నలుగుతూ ఉంది, దయచేసి దాన్ని తేల్చండి. సుప్రీంకోర్టు కొత్త రాష్ట్రం కదా, మీరే డిసైడ్ చేసుకొని మీరే తేల్చుకోండి హైకోర్టులో అని ఆ ఫైల్ని హైకోర్టుకు పంపించడం జరిగింది. రాష్ట్ర హైకోర్టులో సమస్య ఉంది, మీరు ఒక మంచి అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ను పెట్టి, సుప్రీంకోర్టు లాయర్ను, అడ్వకేట్ను పెట్టి సమస్యను పరిష్కరిస్తే ఆ ఏకీకృత సర్వీసెస్ వస్తాయా రావని తేలిపోతే అన్ని రకాల పదోన్నతులు ఇచ్చుకుంటే పర్యవేక్షణ వ్యవస్థ పెరుగుతుంది, సూపర్విజన్ పెరుగుతుంది, బళ్ళు బాగుపడతాయి, విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, నాణ్యమైన విద్య దొరుకుతుందని చెప్పినాం. తప్పకుండా నేను ఆ రకంగా న్యాయం చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం గిరి అనే అడ్వకేట్ని సుప్రీంకోర్టు నుంచి తెప్పించడం జరిగింది. హైకోర్టులో వాదోపవాదాలు జరిగినాయి. కానీ అది ఏకీకృత సర్వీస్ రూల్స్కి అనుకూలంగా జరగకుండా వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇచ్చినందువల్ల, మళ్ళీ దాన్ని అప్పీల్ చేసినందువల్ల సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయిన పరిస్థితి వల్ల, సార్ మరి దీనివల్ల మీరు బదిలీలు కూడా పెండింగ్ పెడితే ఎట్లా, కనీసం బదిలీలను ఇవ్వండి అని మేము అడిగితే బదిలీలు ఇచ్చారు. అప్పుడు ప్రభుత్వం ఒక మాట అన్నది, కడియం శ్రీహరి విద్యామంత్రి, సరే వారు ఎక్కడున్నారో కానీ ఒక మంచి మాట చెప్పిండు ఆయన, మీ సంఘాలన్నీ తేల్చుకోండియా, మేనేజ్మెంట్ వారి పదోన్నతులు ఇవ్వమంటారా, లేక గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ మీరంతా కలిసి ఒక ప్రపోర్షనల్ అండర్స్టాండింగ్కి వస్తారా, సమస్య పరిష్కారం మీరే వెతుక్కోండి, మీ చేతుల్లోనే ఉంది అని వారు మాకు ఒప్పజెప్పిపోయారు. ఆయన బంగ్లా ఒప్పజెప్పిపోయాడు.
మేము సంఘాలం అందరం కూర్చొని మాట్లాడుకున్న క్రమంలో ఆ అగ్రిమెంట్ సాధ్యపడలేదు. జీటీఏ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఉన్న పరిస్థితుల్లో ఏం చేసుకుందాం, ఇదేమో అప్పీల్కి పోయినాము, సుప్రీంకోర్టులో అప్పీల్కి పోయినాము, అది రాలే, జడ్జిమెంట్ రాలే. అంటే సార్ మరి స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎం వరకైనా తీసుకోండి అని అప్పుడు ప్రభుత్వం అంటే, లేదు మాకు టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్ అన్ని రకాల పదోన్నతులు కావాలని అడిగిందే సంఘాల నాయకులు మేమందరము. అందువల్ల ప్రభుత్వము ఆ సాధ్యపడనందువల్ల ఇవ్వలేకపోయింది. కానీ ఒక సూచన చేసిన నేను ఆఫ్టర్ మై రిటైర్మెంటు హరీష్ రావు గారి ద్వారా విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి అధికారులకు ఒక సూచన చేసిన. ఆంధ్రప్రదేశ్లో పరిష్కారం వచ్చింది సార్. ఎంఈఓస్ 1+1 ఒకటి గవర్నమెంట్కి ఇచ్చారు, ఒకటి జడ్పీ వాళ్ళకి ఇచ్చారు. డిప్టీఓ ఒకటి వీళ్ళకు ఒకటి వాళ్ళకి ఇచ్చారు. సమస్య పరిష్కారం అయిపోయింది. అక్కడ కొన్ని పోస్టులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. కానీ దశాబ్దాల తరబడి నలుగుతున్న సమస్యకు, రాజ్యాంగంతో ముడిపడిన సమస్యకు పరిష్కారం దొరకదు. ఇట్లా మాత్రమే వస్తుంది, ఈ రకంగా చెయ్యండి అని ఆనాడు నేను మంత్రులకు, అధికార వర్గానికి చెప్తే, ఇప్పుడు మీరు బదిలీలు జరగనివ్వండి, ఆ తర్వాత మనం ఇది చేసుకుందామని అన్నారు. ప్రభుత్వం మారింది, ఈ ప్రభుత్వం వచ్చింది. ఎంత గొప్ప కలరింగ్ ఇస్తున్నారంటే బాధ అదే. ఎందుకంటే ఒక ఉపాధ్యాయ సంఘ నాయకుడు 36 ఏళ్ళు పనిచేసినా కాబట్టి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టారు, ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఇప్పుడు నేను ఈ మధ్యలో అన్న ఒక చోట ఒక ఇంటర్వ్యూలో, కేసీఆర్ గారికి లౌక్యం ఉందని చాలామంది అంటారు, లౌక్యం లేదని నేను అంటా. జనాల నాడిని తెలుసుకొని మాట్లాడతారని కేసీఆర్ గారు అంటే, జనాల నాడిని పసిగట్టడంలో ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బహుశా సక్సెస్ కాలేదేమో నా అనుమానం. రేవంత్ రెడ్డి గారు లౌక్యం ఎక్కువ, మాటలు ఎక్కువ, చేసినాడు చూసుకుందాం, అయినాడు చూసుకుందాం, జరిగినాడు చూసుకుందాం అని దాటవేసేటువంటి ధోరణిలో ఉంటాడు. కాబట్టి లౌక్యం ఎక్కువ, కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో అదే జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి టీచర్లు అందరినీ విలువండి అని 30,000 మందికి మొత్తం ట్రాన్స్ఫర్ చేసిన, పదోన్నతులు ఇచ్చేసిన. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం పదోన్నతులే ఇయ్యలేదు, బదిలీలే చేయలేదు అన్నారు. తప్పు. ఆ ప్రభుత్వం 2015లో చేసింది, 2018లో బదిలీలు చేశారు, 15లో మేనేజ్మెంట్ వారు పదోన్నతులు ఇచ్చారు. మనం ఒప్పుకోనందువల్లనే 2018లో ప్రమోషన్స్ స్కూల్ అసిస్టెంట్ హెచ్ఎం వరకు ఇవ్వలేకపోయింది. మరి ఈ విషయం మీరు అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఎక్కడ బయటికి చెప్పడానికి నాకు వేదిక కావాలి కదండి. నేను ఐఎమ్ రిటైర్డ్ టీచర్ కదా. సోకాల్డ్ మా సంఘాల నాయకులందరూ కూడా దీన్ని బహుశా ఉన్నట్టుగా చెప్పాల్సిన అవసరం ఇప్పటికైనా ఉంది. అంటే అన్ని రకాల పదోన్నతులు ఇవ్వలేదు, కానీ స్కూల్ అసిస్టెంట్ హెచ్ఎం వరకు గత ప్రభుత్వం ఇచ్చింది, 18లో కూడా ఇస్తామంటే సర్వీస్ రూల్స్ వల్ల సాధ్యపడలేదు. 317 మీకు సంబంధించిందే కదా. 317 వేరు, మళ్ళా 317 ఆ సమస్య వేరు. ఆ సమస్య వేరు, కానీ ఉద్యోగులకు సంబంధించిందే కదా. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్య కూడా. దానికి ఎవరు కారణం? ఇప్పుడు అది అంటే సబ్జెక్టు మనం డీవియేట్ ఇటుపోతున్నాము, చర్చ వచ్చింది కాబట్టి ఇటు పోతున్నాం. అది కూడా పోయినసారి ఎన్నికల ముందు 317 చాలా అది కూడా ఇంపాక్ట్, అది కూడా చెప్తాను. ఒక నెగటివ్ ఫీలింగ్ ఎట్లొచ్చిందంటే, ఇచ్చిన పిఆర్సీని మర్చిపోయాము. రెండో పిఆర్సీ కూడా 2018లో కేసీఆర్ గారు రెండోసారి గెలిచిన తర్వాత 30% ఫిట్మెంట్ ఇచ్చిండు. హిస్టారికల్. అంటే 10 సంవత్సరాల కాలంలో 73% ఫిట్మెంట్. ఈ మాట అంటే భుజంగరావు గారు ఆనాడు ఉద్యమాలు చేసిండు కదా. ఎస్, ఉద్యమాలు చేసినా, పోరాటాలు చేసినా, సమస్యల మీద చేసిన, కానీ మంచి అనాలే, అన్యాయం జరిగినప్పుడు కొట్లాడు. కానీ మీ దాంట్లో ప్రతి డైలాగులో రేవంత్ రెడ్డి మీద కోపము, కేసీఆర్ మీద ప్రేమ ఇట్లా ఒలకబోస్తున్నట్లు లేదండి. నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. మీ వ్యక్తి పాలకులు ఎవరైనా, ప్రభుత్వాలు ఎవరైనా, నేను ఎప్పుడు నమ్మేది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక వ్యతిరేక ప్రభుత్వాలే వస్తాయి. నేను కొంత లెఫ్ట్ భావజాలంతో, ఐడియాలజీతో ఉన్నటువంటి మనిషిని. ఇవాళ పాలకులను భుజాన ఎత్తుకొని తిరిగే రకం నేను కాదు. మంచి చేస్తే మంచి అంట, చెడు చేస్తే చీల్చి చెండాడిన చరిత్ర కూడా నాకుంది. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లోనే సెంట్రల్ జైలుకు పోయి 7 కేసులు 3.5 సంవత్సరాలు కోర్టు చూడు తిన్న సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమాలు చేస్తే కూడా మా మీద కేసులు పెట్టి లోపలికి వేసి లాఠీ దెబ్బలు తిన సందర్భాలు కూడా ఉన్నాయి. పాలకులు ఎవరిక్కడ అనేది వాళ్ళను భజన చేయడం కాదు. ఇక్కడ పాలకులను గుడ్డిగా విమర్శించడం పాలసీ కాదు. నేను చేస్తున్నది, గత ప్రభుత్వంలో ఇవన్నీ జరగలేదు కదా అని ఒక వాదన ముందుకు వస్తున్న క్రమంలో జరిగిన మాట చెప్పడం కోసం నేను చెప్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఏ రకంగా కరెక్ట్ అని కూడా మేము ప్రశ్నించే సందర్భం ఉంది. కేజీ టు పీజీ పాలసీ ఎక్కడ పోయింది, ఎందుకు రాలేదని కూడా మేము ప్రశ్నించే సందర్భం ఉంది. నిధులు, నీళ్లు, నియామకాల కొరకు ఏర్పడ్డ ప్రభుత్వము ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నించే సందర్భం కూడా ఉంది. ఇవాళ అదే బాధ్యతగా ప్రజలను నమ్మించి, ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి, 420 హామీలు, 6 గ్యారంటీల పేరుతోని, అనేక డిక్లరేషన్స్ పేరుతోని మీరు
సోనియా గాంధీని, రాజీవ్ గాంధీని కూడా ఇన్వాల్వ్ చేసి తిలా పాపం తలా పిడికడ అనే విధంగా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో చెప్పిస్తే విద్యావేత్తనైన నేను నాలాంటి చాలామంది ఈవెన్ కోదండరామ్ గారు కావచ్చు, ఆకునూరు మురళి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు బాహాటంగానే బస్సులు పెట్టుకొని ప్రచారం చేసి పర్యటన చేశారు. మేము ఆ పని చేయలే. అవకాశం ఉన్న చోట ఏది మంచో ఏది చోట ఆలోచించండి, మేలు జరుగుతుంది అనుకుంటే గతంలో నుంచి చూసి సరైన నిర్ణయం తీసుకొని ఓటేయండి అని మాత్రం చెప్పినాము. కానీ మార్పు అనేది జరిగితే గొప్పగా ఉన్నదానికంటే కొంత ఉన్నతంగా ఉంటుంది, కొంత నాణ్యతతో కూడి ఉంటుంది, కొంత అభివృద్ధి పథంలో ఉంటుంది అనేది ఏ చరిత్ర నుంచైనా కూడా మనకు అనేక ఆధారాలు ఉన్నాయి. కానీ ఇది తిరోగమనంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటిది ఊహించలేకపోయినాం. మళ్ళొక్కసారి మీకు చెప్తా ఉన్నా, కొందరిలో అపోహ కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి భుజంగరావు గారు ఇట్లా చేస్తూ ఉనంటే అదే 2 నిమిషాల వీడియో ఉంది నా దగ్గర, మీకు ప్లే చేసి చూపిస్తా. సూటిగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రశ్నించి 2 నిమిషాల వీడియోని భుజము దట్టి వెన్ను దట్టి ప్రోత్సహించి ఆయన ఫేస్బుక్లో పెట్టుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. 1,00,000 పైచిలుగా వ్యూస్ వచ్చినాయి. ధర్మపురి అరవింద్ గారు ఆయన ఫేస్బుక్లో పెట్టుకున్నాడు. ఏమని? నేను మాట్లాడిన ప్రభుత్వ సమస్యలు, మా విధానాలపై సమస్యలపైన మాట్లాడిన మా వీడియో ఆయన ఫేస్బుక్లో పెట్టుకుని ఆయన షేర్ చేసిండు, ఈయన షేర్ చేసుకుండు. పిసిసి ప్రెసిడెంట్ అయినాక, ముఖ్యమంత్రి అయినాక సమస్యల మీద మా సంఘాల నాయకులు మాట్లాడతారేమో చూస్తారేమో అని అంటే మరి మా వాళ్ళు ఎక్కడ భయపెట్టిండో, ఎందుకు నోరు ఇప్పడం లేదు, మాట్లాడడం లేదు అర్థం కావట్లేదు. కానీ చెప్పాల్సిన అవసరం మాత్రం ఉంది ఖచ్చితంగా. తెలంగాణ, ఇందాక ఇంటర్వ్యూ కంటే ముందు ఒక ప్రశ్న అడిగారు నన్ను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ విద్య మరి బలోపేతమైందా అనే మాట మీరు అడిగారు. ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు బలోపేతం కాలేదు. ఉన్నవి ఉన్నట్టుగా ఉండి స్కావెంజర్స్ కూడా డబ్బులు లేనటువంటి సిచ్యువేషన్ ఆ రోజుల్లో ఉన్నమాట వాస్తవం. ఈ రోజుల్లో కానీ దానికి స్కావెంజర్కు ఇవ్వాల్సిన 2,500 రూపాయలు డబ్బులు లేకుండా ఇవ్వకుండా ఉండడానికి ముఖ్యమంత్రి కారకులు కాదు. నాడు ఉన్నటువంటి డైరెక్టర్ దేవసేన గారు, ఆనాడు ఉన్నటువంటి విద్యామంత్రి కడియం శ్రీహరి గారు. ఇవాళ 2,500 బళ్ళల్లో వస్తున్నాయా లేదా అనేది ముఖ్యమంత్రి గారికి చెప్పే క్రమంలో వాళ్ళు ఫెయిల్ అయినందువల్లనే బళ్ళు ఊడ్చి తుడిచే కార్యక్రమంలో స్కావెంజర్స్ కూడా డబ్బులు రానటువంటి పరిస్థితి. ఇవాళ నేనేమంటున్నా, ప్రభుత్వ విద్య బలోపేతం కావాలి అనే క్రమంలో కొంత వెనుకబడిన వర్గాలకంటూ ఒక గురుకుల వ్యవస్థను తీసుకొచ్చి 1012 స్కూల్స్ పెట్టారు. 1012 స్కూళ్ళలో ఉపాధ్యాయులకు, లెక్చరర్స్కి రిక్రూట్మెంట్ దొరికింది, పిల్లలకు కొంత మేలైన విద్య దొరికింది, మేలైనటువంటి భోజనం మాత్రం పెట్టారు. ఇది ఇవాళ పిల్లలకు భోజనం పోయిన గవర్నమెంట్ ఇవాళ పిల్లలకు భోజనం దొరకట్లేదు, పురుగులు ఉన్నాయి, అవి ఉన్నాయని పిల్లలంతా కూడా బాహాటంగా రోడ్డు మీదకి వచ్చి అవస్థపడుతున్న పరిస్థితి నాడు లేదు. అది 2-3 స్కూళ్ళలో జరిగినట్లు నాడు లేదు. ఇవాళ బాసర IIITలో సమస్య, చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవం. ఏ విద్యా వ్యవస్థలోనైనా ప్రైవేటు బళ్ళు ఎక్కువ ఉంటే ప్రభుత్వ బళ్ళలో మౌలికపరమైన సమస్యల పట్ల ఎక్కువ ఉండే మాట వాస్తవమే. ఇవాళ IIITలో పిల్లలందరినీ బయటికి తీసుకొచ్చి బాసర లోపల విద్యావేత్తలే నాయకత్వం వహించి ముందుండి ఉద్యమం జరిపిన మనము ఇలా బాసర IIITలో పిల్లలకు ఉన్న సమస్యలు కోకొల్లలు ఎందుకు కనబడడం లేదు? ఇప్పుడున్నాయి నిధులు, ఇప్పుడున్నాయి. అప్పుడున్న మాట వాస్తవం. అందుకే కదా మార్పు చేసుకున్నది, అందుకే కదా బాగుండాలి, నాణ్యత కూడినటువంటి వ్యవస్థ వస్తుందని నమ్మింది. మరి అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగితే నీకు గత పాలకునికి తేడా ఏముందనేది నా సూటి ప్రశ్న. మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మూసీ నది ప్రక్షాళన విషయంలో గత ప్రభుత్వము ప్రక్షాళన చేస్తామని, మూసీ నీటి శుద్ధి చేయాలి, ఆక్రమణలు జరిగిన గతంలో వారు కన్వెన్షన్కి వెళ్ళి వస్తే ఈసారి రోజుల్లో కూలగొట్టి వచ్చాను. అప్పుడు ఈ కూల్చివేతల కార్యక్రమం జరిగి ఆగిపోయింది. ఇప్పుడు అది సీరియస్గా జరుగుతూ ఉన్నది. మౌలికంగా బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉన్న తేడా ఏమిటని మీరు అనుకుంటారు పరిపాలనలో? నేను అనుకుంటున్నా సార్, ప్రాధాన్యత క్రమంలో అట్టడుగున ఉండేటువంటిది స్థిరీకరణ, ప్రభుత్వ స్థిరీకరణ జరిగి కేసీఆర్ గారి పాలన కంటే ఈ పాలన 100 రెట్లు బాగుంది అని అనిపించుకున్న తర్వాత, ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత, అంతటా శబాష్ అనే సర్టిఫికెట్ వచ్చిన తర్వాత బ్యూటిఫికేషన్ అనే ప్రాజెక్టుకు గేటు లేపితే అర్థం ఉండేది, కొంత ఆలోచన ఉండేది. ఇవాళ టాప్ ప్రయారిటీ బేసిస్లో అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి దాన్ని తీసుకురావడంలో నాకైతే అర్థం కావడం లేదు. ఎంత ఆలోచించినా ఇప్పుడు ప్రజా విధ్వంసము జరగని, జీవితాలు రోడ్డున పడని, నాశనం చెయ్యని సంక్షేమాన్ని పరిరక్షిస్తూ
అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేది ఏ పాలనైనా అట్లా ఉండాలి, ఉంటుంది. 1908లో మొట్టమొదటిసారి మూసీలో ఆనాడు ఫ్లడ్స్ వచ్చినాయి. నిజాం పాలన ఉంది. నిజాము పాలన లోపల అప్పుడు నిజాం గారి రిక్వెస్ట్ పైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వచ్చి వస్తున్నటువంటి వరదను ఆపడం కోసం, నియంత్రించడం కోసం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 చెరువులు కట్టాల్సిన అవసరం ఉంది. నిర్మిస్తే ఫ్లడ్ దాదాపుగా చాలా వరకు అక్కడ ఆగుతుంది, ఈ వరద వచ్చేది తగ్గిపోతుంది అనేటువంటి క్రమంలో అది జరిగింది. ఆ తర్వాత రెండవసారి 1969లో కూడా ఫ్లడ్స్ వచ్చినాయి. నేను దాదాపు 1980 నుంచి నేను హైదరాబాద్లో ఉన్నా. అంటే దాదాపు 44 సంవత్సరాలు, 44 ఇయర్స్లో మూసీలో కంటిన్యూస్ ఫ్లోని నేను చూడలేదు. నిరంతర ప్రవాహం ఉన్న నది కాదు. అక్కడ పైన వర్షాకాలంలో ఏది జూలై, ఆగస్టు, సెప్టెంబర్, మహా అంటే అక్టోబర్, ఒక 3-4 నెలలు మాత్రమే ఆ మూసీలో నీళ్లు ప్రవహించే క్రమం. అంటే ఆ ప్రవహిస్తున్నది కూడా ఎంతవరకు, ఆ ఒడ్డుకు ఈ ఒడ్డుకు తాకి తగిలి గోదావరి, కృష్ణ మాదిరిగా పొంగి వరదలు వచ్చినటువంటి స్థితిని నేను చూడలేదు. అది లేదు కూడా. నీరే ప్రవహించని ఆ ప్రాజెక్టు లోపల సుందరీకరణ ఎందుకు? ఇలా ఏ నదైనా తీసుకోండి, ఈ నది ఎంత వెడల్పు ఉంటుంది అనే దాంట్లో విడ్త్ అండ్ బ్రెడ్త్ సర్టెన్ మెజర్మెంట్స్ ఏ నదిలో కూడా ఇప్పటి వరకు లేవు, ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. వరదలు బాగా వచ్చినప్పుడు నీళ్లు బాగా దూరం పోతాయి, వరద తక్కువ వచ్చినప్పుడు దగ్గరకు వస్తుంది, మామూలుగా ఉన్నప్పుడు నది లోపల మెయిన్ స్ట్రీమ్లో వాటర్ ఉంటుంది. కాబట్టి ఈ విడ్త్ అండ్ బ్రెడ్త్ సముద్రాన్ని కానీ నదులది కానీ చెప్పే సాధ్యపడేటువంటి విషయం కాదు. ఇలా మూసీ రివర్కు ఎంత వెడల్పు, విడ్త్, దీనికి ఎఫ్టీఎల్ ఉంటుందా? ఉండదు. ఎఫ్టీఎలే ఉండని దానికి బఫర్ జోన్ ఎట్లుంటుంది? నది తీరము, నది ఒడ్డు, నది తీరము, నది ఒడ్డులో పట్టా భూములే ఉన్నాయి. మీ ప్రభుత్వాలే 50 ఏళ్ళు పాలించిన ప్రభుత్వాలే ఏం చేసారు? పట్టాలు ఇచ్చారు. 60 గజాలు, 50 గజాలు, 90 గజాలు, 100 గజాలు పట్టాలు ఇచ్చారు. అట్లా కొంతమంది ఇచ్చిన దానికి ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, కట్టుకున్నారు, ఉంటున్నారు. కొంతమంది కొనుక్కున్నారు. ఆ కొనుక్కోవడం లోపల నోటరీస్ ఉన్నాయి. ఆ నోటరీ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసింది కూడా ప్రభుత్వమే ఉంది. పెనాల్టీ కట్టించుకుందా ప్రభుత్వమే ఉంది. ఇంటి నెంబర్లు ఇచ్చారు, ఇంటి పన్నులు తీసుకుంటున్నారు, కరెంటు బిల్స్ తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు చేసిన తప్పులని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది కదా, పీనలైజ్ చేసింది కదా. ఓకే, మీరు అందరితో పాటు మీరు బతకొచ్చని చెప్పింది కదా. మరి చెప్పించిన క్రమంలో వాళ్ళు ప్రశాంతంగా ఉన్నటువంటి దాంట్లో అమాంతంగా వెళ్ళి మిమ్మల్ని అందరినీ ఎత్తి అక్కడ బయటపడేస్తామంటే ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అనుకుంటున్నారండి బుచ్చన్న గారు? ఈ 18 ఇండ్లు, 16,000 ఇండ్లు, 18,000 ఇండ్లు కాదు, దాదాపు 1,20,000 ఇండ్లకు పైచిలుకుగా ఇండ్లు ఉంటాయి. చిన్న చిన్న ఇండ్లు అండి. ఇది మొత్తం ఈ ఎఫ్టీఎల్లో బఫర్ జోన్ వీటిల్లో మొత్తం అంటే 1,20,000 పై కుటుంబాలు ఉంటాయి, పైన కుటుంబాలు ఉంటాయి. హైదరాబాద్లో మొత్తం ఎన్ని కుటుంబాలు? ఎట్లా డిసైడ్ చేస్తారు తెలుసా అండి? 500 మీటర్లు. అని అర్థం ఉందా అండి? ఆలోచన ఉంది ప్రభుత్వానికి? 500 మీటర్లు అండి ఏమనుకుంటున్నారు? హాఫ్ కిలోమీటర్ అండి. అసలు హైదరాబాద్ ఉంటుంది హాఫ్ కిలోమీటర్ పెడితే? హైడ్రా తీసుకొచ్చి ఎఫ్టీఎల్ చేస్తున్న క్రమంలో నానక్రామ్ కూడా, కాజాగూడ, మణికొండ, గచ్చిబౌలి, గోపన్నపల్లికి వెళ్తే మెయిన్ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ యాడ్ ఉన్నాయండి, ఎఫ్టీఎల్లో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయి. కూల్ చేస్తారా వాటిని? హైదరాబాద్ విధ్వంసం నాశనం అయిపోయింది. పోనా మళ్ళీ వాడిని వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీ కట్టుకుంటాడా? వస్తాడా? కంపెనీ వస్తుందా? ఫ్యాక్టరీ వస్తుందా? ఇండస్ట్రీ వస్తుందా? మన మీద నమ్మకం ఉంటుందా? అంటే నేనేమంటున్నా, అవసరము లేని అనవసర ప్రాధాన్యతను కల్పించి మూసి బ్యూటిఫికేషన్ అనేది అర్ధాంతరంగా తీసుకొచ్చిన పరిస్థితి. ప్రభుత్వం దగ్గర కన్స్ట్రక్షన్ పాలసీ ఉండాలి. ఇవాళ ప్రభుత్వం దగ్గర డిస్ట్రక్షన్ పాలసీ ఉంది. గత ప్రభుత్వమే చెప్పింది, గత ప్రభుత్వమే చేసింది. గత ప్రభుత్వం ఎస్టీపీలు కట్టిండ్రు, పార్కులు కట్టిండ్రు, వాకింగ్ ట్రాకులు కట్టిర్రు, నాగూర్లో శిల్పారామం కట్టిర్రు. కొంత బ్యూటిఫికేషన్ కొంత జరిగింది. 12,000 కోట్లు అవసరం అనేటువంటి నిర్ధారించి అది 16,000 కోట్లకు పెంచారు. సుధీర్ రెడ్డి గారిని ఆ మూసీ ప్రాజెక్టుకి చైర్మన్గా చేసిండు. ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, ఇక్కడ బుచ్చన్న గారు, చెయ్యబోయే పనికి నీకు ఒక ప్రణాళిక ఉండాలి. ఈ ప్రణాళిక లోపల దెబ్బతింటున్న కుటుంబాలు ఎన్ని, నష్టపోతున్న ఆస్తి ఎంత, జీవన విధ్వంసం ఏ మేరకు జరుగుతుంది, వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఎట్లా కల్పించాలి, వాళ్ళకు నష్టపరిహారం ఎట్లా ఇవ్వాలి. మీరు ఎక్కడో ఉన్న డబుల్ బెడ్రూమ్స్ ఇస్తానని విచిత్రంగా మాట్లాడుతుంది ప్రభుత్వం. వాళ్ళు అంటున్నారు ప్రజలు, నువ్వు పోయి ఉంటావా డబుల్ బెడ్రూమ్లని? ఏం డబుల్ బెడ్రూమ్లు కట్టిండు ముఖ్యమంత్రి? అల్లుడో పతానా, కోడో తానా, బిడ్డో తానా ఉంటారు, ఏడనే డబుల్ బెడ్రూమ్లు అని విన్నర్ దాకా మీరే కదా మాట్లాడింది.
ఆ డబుల్ బెడ్రూమ్లు మూసి వీళ్ళకు పునరావాసం కోసం కట్టినాయి కావు కదా. మీరు కట్టండి, కొత్త ప్రాజెక్టు కట్టండి, తయారు చేయండి, నిర్మించండి. బ్రహ్మాండంగా మీరు ఈ మూసిలో పడి ఎందుకు చేస్తారు, ఇంత గొప్ప ఇల్లు ఇస్తామనంటే ప్రజలే సంతోషంగా పోతారు. నేను ఒక అమ్మ అంటుంది, 50 మా కుటుంబానికి 50 లక్షలు ఇస్తే మేమే మీ ప్రభుత్వం సంతోషంగా అప్పచెప్పిపోతాం అంటుంది. ఉన్నాయా డబ్బులు? చేయగలరా? అంటే మీరు మీ అంతటా మీరు ప్రజల్ని లేపినప్పుడు, వాళ్ళ కొంపలు లేకుండా చేసినప్పుడు, రోడ్డు మీద వేసినప్పుడు వాళ్ళ డిమాండ్ను నష్టపరిహారం చేయాలనేది కోర్టు ప్రాథమిక సూత్రం కదా. ఇవాళ అదే కదా జరిగింది. ప్రాజెక్టు కట్టిన వాటిలో తెలంగాణ స్టేట్లో మార్కెట్ రేట్ ప్రకారమే కదా వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. ఒకప్పుడు ఉండే నేను ఇచ్చింది నువ్వు తీసుకోవాలని, ఇవాళ అట్లా లేదు. మనకి అంబర్పేట ఉంది కదా, ఫ్లైఓవర్ కడుతున్నారు చూసారా, అక్కడ ముసిరంబాగ్ దగ్గర అంబర్పేట పెండింగ్ ఉంది, నడుస్తూ ఉంది కానీ నడక. ఈ పక్క ఆ పక్క ఇళ్లకు మార్కెట్ రేట్ ప్రకారం డబ్బులు ఇచ్చారు వాళ్ళకి. కమర్షియల్ ప్లాట్లు మాయి ₹1,00,000 గజం ఉంటుందంటే 1,00,000 ప్రకారం కంపెన్సేషన్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి. ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇచ్చారు వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ చేసింది. అంటే ఇలా నష్టపరిహారం అనేటువంటిది బాధితుడు, ప్రభుత్వం చేత నష్టపోతున్న బాధితుడు కాబట్టి బాధితుని డిమాండ్ను తీర్చాల్సిన బాధ్యత కనీస సహజ సూత్రం కోర్టు దానికి తీర్పు చెప్పిన సందర్భం ఉంది. ఇవాళ ఆ రకంగా మీరు చేయగలరా? పోనీ ఇంత చేస్తున్నాం, ఇంత ఇబ్బంది పెట్టి వాళ్ళను అశాంతికి గురి చేసి గందరగోళం చేసి ప్రభుత్వానికి చెడు పేరు వచ్చి రాత్రి పగలు కష్టపడి గొప్ప ప్రాజెక్టు వీళ్ళందరూ అడ్డం పడుతున్నారని నిజం మాట్లాడితే మాలాంటి వాళ్ళని ఇంత శ్రమించి మీరు చేస్తున్నారు కదా, దానివల్ల జరిగే ఉపయోగ లాభాలు ఏమైనా చెప్పగలరా? ఏం జరుగుతుంది అంటారు? తాగునీరా, సాగునీరా, ఇరిగేషనా, ఏం చేయదలుచుకున్నారు? మీ ఆలోచన ఏంది? ఇదే కదా కోర్టు అడిగింది. డూ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ప్లాన్? డూ యూ హ్యావ్ ఎనీ అసెస్మెంట్? ఆర్ యూ రెడీ టు కంపెన్సేట్ ద పీపుల్ అని అడిగితే ఎవరి రంగనాథ్ కమిషనర్ గారి దగ్గర ఆన్సర్ లేదు. ఇంకొక మాట అడిగింది కోర్టు, అది మేము ముందు నేను చెప్తా ఉన్నా. హైడ్రా ఈజ్ నథింగ్, ఇట్ ఈస్ డ్రెకోనియన్ ఏజెన్సీ. డ్రెకోనియన్ మీన్స్ యాజ్ లైక్ యాజ్ డ్రాకులా. Dracula is son of dragons. Dragons are brothers and sisters of Saitans. మీకు మీ హైడ్రాలో అంత గొప్ప అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఇలా హైడ్రా ఏం చేస్తుంది? లేటెస్ట్గా ఉన్న విషయం ఏంటంటే మీరు పర్మిషన్స్ ఇచ్చి ఎట్లా కూలగొడతారని సర్వత్రా మీడియా ద్వారా ప్రజల ద్వారా కోర్టు కూడా అడిగితే లేదు మేము రివోకింగ్ అడుగుతున్నాము అని అంటున్నారు రంగనాథ్ గారు. రివోకింగ్ అంటే సపోజ్ జిహెచ్ఎంసి కమిషనర్ గారు లోకల్ మున్సిపాలిటీ సర్కిల్స్లో ఆ ఇంటికి పర్మిషన్ ఇచ్చిన అధికారి ఇది నేను ఇవ్వడం తప్పు, నాకు బుద్ధి లేక ఇచ్చినా, నాకు తెలివి లేక ఇచ్చినా, జ్ఞానం లేక ఇచ్చినా, ఆ ఇచ్చిన అనుమతి నేను ఇప్పుడు రద్దు చేస్తున్నా అనగలడా? అనిపించే స్థితికి ఇలా హైడ్రా రంగనాథ్ గారు తీసుకొస్తా ఉన్నాడు. నేను ఇంకొక మాట కూడా మీరు అతను అధికారి, ప్రభుత్వ పాలసీ కదా. మీరు రంగనాథ్ టార్గెట్గా మారితే ఆయన ఏం చేయలేరు. ఆయన ఆ స్థానంలో మీరుండి మీరు అది చేయాల్సిందే కదా. ప్రభుత్వ పాలసీని ఇంప్లిమెంట్ చేసే అతను అధికారి. అతను ఏం చేయగలడు? ప్రభుత్వం చెప్పింది అతను చేస్తున్నాడు. మీరు రంగనాథ్ అంటే అప్పటి నుంచి ఆయన ఏం చేయగలడు? మీరు టీచరు, ఆయన పోలీసు. రైట్, ఓకే. నేను అంతకుమించి ఆయన ఏం చేయలేడు. ఆయన వల్ల ఇప్పుడు హైడ్రా అధికారిగా ఉన్నారు, రేపు ఇంకో దానికి వెళ్ళిపోతారు. నేను ఒప్పుకుంటా సార్, ఐ విల్ అగ్రీ విత్ యూ. ఆయన ఏజెన్సీ, వర్కింగ్ ఏజెన్సీలో ఒక ఆఫీసర్గా పనిచేస్తున్నాడు, ప్రభుత్వ ఆదేశాలను పాటించే వ్యక్తిగానే పనిచేస్తాడు. ఓకే. కోర్టు ఏమడిగిందంటే నాకు ఆదేశాలు వస్తే నేను చేస్తున్నా అని అడిగింది. ఎవరి ఆదేశాలు అంటే ఎంఆర్ఓ ఆదేశాలు, రెవెన్యూ వాళ్ళ ఆదేశాలు అని చెప్పిండు. నేను మాట్లాడుతుంది ఈ మాట. కోర్టు ఏమన్నదంటే చార్మినార్ మండల్ ఎంఆర్ఓ చార్మినార్ కూలగొట్టమని ఆదేశాలు ఇస్తుంది. ఆర్ యూ రెడీ టు డిస్మెంటల్ చార్మినార్? హైకోర్టు డిస్మెంటల్ చేయమని అడుగుతుంది. డిస్మెంటల్ చేసేస్తావా? నీకు ఒక పాలసీ, ఒక నిదానం, ఒక ఆలోచన అంటే ఏమి లేదా? ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా మీ ద్వారా. ఈ హైడ్రా అనేది స్వతంత్రమైనటువంటి ఏజెన్సీగా ఉందా? ఇది జిహెచ్ఎంసీతో ప్యారలల్గా పనిచేస్తుందా? చాలా ఇంపార్టెంట్ పాయింట్, కీలకమైన అంశం. జిహెచ్ఎంసీకి కమిషనర్ ఉన్నప్పుడు, ఐఏఎస్ హోదాలో ఉన్న సీనియర్ డిజిగ్నేటరీ అక్కడ ఆఫీసర్ ఉన్నప్పుడు, ఇక్కడ ఇండిపెండెంట్ అథారిటీగా డ్రాకులా ఉండాలనుకున్నప్పుడు, హైడ్రా ఉండాలనుకున్నప్పుడు, ఈ రెండు ప్యారలల్గా వెళుతున్న క్రమం లోపల ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఎట్లా సాధ్యమని అడుగుతా ఉన్నా. లేదు.
మీరు ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు మీకు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు, లేదా మీరే వాళ్ళని అడుగుతూ ఉన్నారు అనుకుందాం. ఇక్కడ ఎవరి ఆదేశాలు ఎవరిస్తున్నారు, ఎవరు పాటిస్తున్నారు? మీరు ఎక్కడైనా స్పష్టంగా చెప్పారా? ఇవాళ దానికి లీగల్ శాంటిటీ అంటే ఒక 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 కాన్స్టిట్యూటెడ్ బాడీ కాదు కదా. ఇవాళ ఏమంటుంది ప్రభుత్వం తెలివిగా, విధ్వంసం అంతా చట్టబద్ధత లేకుండా ఎట్లా చేస్తారని అడిగితే ఇప్పుడు చట్టం చేస్తాము అంటున్నారు. అంటే ఇల్లు కాలినాక, విధ్వంసం జరిగినాక, చట్టం అవసరం అడిగినాక, ప్రజల నుంచి ప్రశ్న వచ్చినాక, కోర్టు చివాట్లు పెట్టినాక ఇప్పుడు చట్టం తెస్తారా? తెచ్చిన ఆర్డినెన్స్ చరిత్రలో ఉన్నాయా? మా సర్వీస్ విషయంలో ఏం జరిగింది? 95, 96 ఆర్డినెన్స్ తెచ్చారు, కోర్టు కొట్టేసింది. అంటే కాన్స్టిట్యూషన్ విరుద్ధంగా ఉన్నటువంటి ఆర్డినెన్స్ నిలబడలే. ఇక్కడ సార్ ఎస్, ఎవరైనా చట్ట ప్రకారం వెళ్ళవలసిందే. రాజ్యాంగానికి అతీతులు ఎవరు కారు, అందరు రాజ్యాంగానికి లోబడి ఉండవలసిందే. ఇది ఒక సమస్య. ఇది దశాబ్దాలుగా కొనసాగుతూ అటు మీడియాలోను ఇటు ప్రజల్లోనూ సీజన్కోసారి గుర్తు వస్తున్నది. దీనికి రాజకీయ పార్టీలు ఇవాళ బీఆర్ఎస్ కానీ లేదా బీజేపీ కానీ మాట్లాడుతున్నవారు, విపక్షాలన్నీ ఈ దానికి ప్రత్యామ్నాయం ఇది ఉంది, బాధితులను ఇట్లా ఆదుకోవాలి, విమర్శ చేయడము మాట్లాడడం ఒక అంశం, నిర్దిష్టమైన ప్రతిపాదనతో వెళ్ళడం మరొక అంశం. భావోద్వేగంతో ఉన్నప్పుడు మీరు మాట్లాడినా నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఆవేదన ఉంటుంది. ఎందుకంటే జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇల్లు అది మామూలు విషయం. మనిషి డ్రీమ్, కళ, ఒక ఇల్లు కట్టుకున్న కళ, మనిషి కళ. చాలామంది ఇల్లు లేక, లక్షల మంది ఇల్లు లేక ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఆదుకునేందుకోసమే ఒక ప్రత్యామ్నాయ మార్గం ఏమున్నది? రాజకీయ పార్టీలు ఒక తాటిపైకి వచ్చి మీలాంటి వాళ్ళు కలిసి ఒక మార్గాన్ని ప్రభుత్వం ముందు ఉంచి చేసే ప్రయత్నం ఏమైనా ఉన్నదా? ఇప్పుడు ఈ మొన్న బీఆర్ఎస్ నాయకులు మొన్న మాట్లాడుతూ వాళ్ళ పర్యటనలో ఒక మీటింగ్ ప్రెస్ మీట్లో అనుకుంటా, బహుశా నేను చూసినట్టు గుర్తుంది, అఖిలపక్ష సమావేశాన్ని పిలవమన్నారు. వేలాది కుటుంబాల విధ్వంసం జరుగుతుంది, లేపాలే, ఇంత పెద్ద ప్రాజెక్టు తెస్తున్నాము అనే క్రమంలో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యల్లో ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత నిర్ధారించే క్రమంలో పర్యవసనాలను అంచనా వేయడంలో ముందుకు పోవడంలో ఈ ప్రభుత్వము చేసిన గొప్ప తప్పిదం ఏంటంటే అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీలను పిలిచి, పర్యావరణవేత్తలను పిలిచి, సామాజికవేత్తలను పిలిచి, విద్యావేత్తలను పిలిచి అన్ని కోణాల నుంచి కొంత ఆగి నిదానంగా చేపట్టాల్సిన కార్యక్రమం కదా. అంత హడావిడిగా రాత్రి ఓవర్ నైట్ ఖాళీ చేయడం, ఓవర్ నైట్ నిర్మించడం అనేది జరగదు కదా. దశాబ్దాల తరబడి ఉన్న సమస్య కదా. ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది అనుకున్నప్పుడు 100% బుచ్చన్న గారు మీరు అడిగింది 100% కరెక్ట్. అది సమన్వయ లోపం వల్లనే జరుగుతూ ఉంది. అంటే రాజకీయ పార్టీల అవసరాల కోసం విమర్శలు చేసుకోవటము, ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవటం అనేది అది ఎప్పుడు జరిగే నిరంతర ప్రక్రియ. దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా అనేటువంటిది ఆలోచించినప్పుడు ప్రజలకు మేలు జరగకపోగా మరింత నష్టం జరిగే అవకాశమే ఉంది. నేనేమంటున్నా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు రేపటి అసెంబ్లీ సమావేశాల్లో చర్చ చేయండి, అన్ని రాజకీయ పార్టీలకు మాట్లాడే అవకాశం ఇవ్వండి, అభిప్రాయాలు చెప్పే వాళ్ళను చెప్పనివ్వండి, మంచి చెడు మీరు రికార్డ్ చేయండి. దాంట్లో నుంచి కీలకమైన అంశాల మీద మళ్ళీ ఒకసారి లోతుగా ఆలోచన చేయండి. అందులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని ఇన్వాల్వ్ చేయండి, ఎకలాజిస్టులను పిలవండి, సామాజికవేత్తలను పిలవండి, సీనియర్ సామాజిక పొలిటీషియన్స్ ఎకనామిస్టులను పిలవండి. అన్ని రకాల అంచనా వేయండి. వేసిన తర్వాత నేను ఒక కీలకమైన పాయింట్ చెప్తా ఉన్నా. ఇవాళ మీరు రైతు బంధు ఇవ్వాలన్నా, రైతు భరోసా ఇవ్వాలన్నా, 5 ఎకరాలకు ఇవ్వాలన్నా, 10 ఎకరాలకు ఇవ్వాలన్నా, 100 ఎకరాలకు ఇవ్వాలన్నా గ్రామ సభలు పెట్టారు కదా, అప్లై చేసుకోమన్నారు కదా. రేషన్ కార్డులకు కానీ దానికి కానీ అన్ని గ్రామ సభలు పెడతా ఉన్నారు కదా. గ్రామ సభలు పెట్టి ప్రజల అభిప్రాయాలు ముఖ్యమనుకునే దాంట్లో ప్రభుత్వం చేస్తున్న ఎక్సర్సైజ్ నేను తప్పుపట్టడం లేదు. గట్లనే ఈ మూసీకి ఈ పక్క ఆ పక్క ఉన్నటువంటి వాళ్ళతో ఎందుకు మీరు సభలు పెట్టరండి? కార్పొరేటర్స్ లేరా, ఎమ్మెల్యేస్ లేరా, ప్రజాప్రతినిధులు లేరా, బస్తీ లీడర్లు లేరా, బస్తీ నాయకులు లేరా, పార్టీలు ఏవైనా కావచ్చు కాక, మీరు అభిప్రాయ సేకరణ చేసి ప్రజల మనోభావాల అభిప్రాయాలు విని వాళ్ళకు నష్టం జరగదు, వాళ్ళకు ఒక భరోసా, జీవితానికి భరోసా ఇవ్వగలిగి ఖచ్చితంగా ఇంతకంటే బెటర్గా మాకు ఒక
అవకాశం దొరుకుతుంది, ప్లేస్ కంపెన్సేషన్ ఉంటుంది అని అనుకున్నప్పుడు ప్రజలు గుడ్డిగా అడ్డం పడరండి. ప్రజల జీవితాల కోసం ప్రజలు ఒప్పుకున్న తర్వాత రాజకీయ పార్టీలు పోయి అడ్డం నిలబడి దాని సమస్యను చెయ్యరు. సమస్య పరిష్కారం వచ్చే అవకాశం ఉంటుంది. నేను వింటా ఉన్నది, ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. వింటున్నది ఏంటంటే పేపర్స్లో మీడియా ద్వారా 1,50,000 కోట్ల ప్రాజెక్టు రాబర్ట్ వాద్రాకి ఇస్తూ ఉన్నారు అని. సరే, ఎవరికైనా ఇవ్వనివ్వండి, ఎవరైనా చేయనివ్వండి, అందులోకి నేను పోవట్లేదు. కానీ అసలు మీ ప్లాన్లో మీరు చేయదలుచుకున్న పనులు బ్యూటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయి? 1,50,000 కోట్ల ఫండింగ్ 50,000 కోట్లు, 60,000 కోట్లు, 80,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు పెరగడంలో ఏమేమి పెట్టుకున్నారు, ఎట్లా చేయాలనుకున్నారు? ఇప్పుడు కాళేశ్వరం కట్టారు, 93,000 కోట్లు ఖర్చు అయింది. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అందరూ అనుకున్నారు. జరిగితే జరిగిందేమో, జరగందగిందని మాట్లాడతారు. మా బోటోళ్ళం కూడా కొంతవరకు నమ్మినాం. ఇక నేను అడుగుతా ఉన్నా, ఒక ప్రాజెక్టు 60 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటిది ఈ పక్కన ఆ పక్కన మీరు చేసే పనులు ఎంత, నష్టపరిహారం చెల్లింపులు ఎంత, 1,50,000 కోట్లు మీరు దేనికైతుంది? మీ దగ్గర డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా? ఇప్పటికీ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసిందా ఈ ప్రభుత్వం? సిద్ధం చేసుకుందా? అది చేసుకున్నాక కదండి అఖిలపక్షాలను పిలిచి మాట్లాడాల్సింది. మీరు అంచనా మీకు ఉండాలి కదా. అంచనా లేదు, ప్రాజెక్ట్ రిపోర్టు లేదు. అమాంతంగా వచ్చి ఓవర్నైట్ ప్రజల మీద పడతాము అని అంటే నిద్రపోతున్నారని ఒకసారి మీరు వెళ్ళి చూడండి. బుచ్చన్న గారు నిద్రపోతలేరండి, తింటలేరు, కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు, చస్తున్నారు. ఒక పక్కన FTL హైడ్రా సమస్య, ఒక పక్కన ఈ సమస్య. రంగనాథ్ గారు ఎవరండి ఇంప్లిమెంటింగ్ అథారిటీ, తనకేం అవసరం అని ఆయన పోతే ఇంకొక ఆయన వస్తాడని మీరు అన్నారు కదా. నేను మీతో ఏకీభవిస్తున్నాను. కానీ ఇదే రంగనాథ్ గారు మూసీ గురించి, ప్రక్షాళన గురించి, దాని గురించి కూల్చివేతలకు మళ్ళీ మీరే వస్తారని అనుకున్నప్పుడు ఆయన కూడా ఏమన్నంటే మూసీ ప్రాజెక్టు వేరు, హైడ్రా వేరు అన్నాడు. మూసీ ప్రాజెక్టు వేరు, హైడ్రా వేరు అన్నాడు. ఆ హైడ్రా పరిధిలోకి ఏమేమి వస్తాయో, ఎంతవరకు వస్తాయో అసలు వాళ్ళ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? ఎన్ని చీరలు ఉన్నాయి ప్లాన్? ఔటర్ రింగ్ రోడ్ లోపల అని అంటున్నారు కదా ఆయన పదే పదే. అది మనం భావించాలని చెప్తున్నది వరకు ఆయన చెప్తున్నాడు కూడా మనం వింటున్నాం. ఇప్పుడు IIIT జీవోకు ఈ చెరువుల సమస్యకు ఏం తేడా అండి? జిల్లాలలో పనిచేస్తుంది, హైడ్రా పనిచేస్తుంది కదా. వరంగల్లో పనిచేసింది, సూర్యాపేటలో పనిచేసింది, కరీంనగర్లో పనిచేసింది. ఇప్పుడు IIIT జీవో హైడ్రాకు అడ్డం ఎట్లయితుందండి? దూరం ఉంటే చెర్లలో ఇల్లు కడితే వదిలిపెడతావు, సంగారెడ్డిలో కడితే మరి మొన్న ఎందుకో పోయి కూలగొట్టిర్రు. అంటే పరిధి మీకు ఎంతవరకు ఉంది? హైడ్రాకున్న నిర్దిష్టమైనటువంటి లీగల్ శాంటిటీ ఏముంది, చట్టబద్ధత ఏముంది, దాని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏం పెట్టుకున్నారు హైడ్రాకు సంబంధించి? మీరు కూల్చివేతల తదనంతరం ఈ హైడ్రా ఏమన్నారంటే ఏవి రంగనాథ్ కమిషనర్ హైడ్రా తెలంగాణ CMO దీంట్లో హైడ్రా అంటే కూల్చివేతలే కాదు వారు చెప్పింది. హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకే, నగరంలోనే కాదు రాష్ట్రంలో ఆఖరకు ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలు కూడా హైడ్రాకు ఆపాదించి సామాజిక మాధ్యమాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. హైడ్రా పేదల నివాస జోలికి వెళ్ళదు, అలాగే నివాసం ఉంటే ఆ ఇళ్లను కూల్చదు. కూల్చివేతలన్నీ హైడ్రావి కావు. ప్రజలు సామాజిక మాధ్యమాలు గుర్తించాలి. ప్రకృతి వనరుల పరిరక్షణ, చెరువులు, కుంటలు, నాలాలను కాపాడము, వర్షాలు వరదల సమయంలో రహదారులు, నివాస ప్రాంతాల్లో మునిగిపోకుండా చర్యలు. ఏవి రంగనాథ్ పేరట ఇది కూడా ఒక సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒకనొక సబ్జెక్ట్. ఇది ఒకనొక మీడియా గ్రూప్లో వచ్చిన మీరు చర్చ చేశారు కాబట్టి అంటున్నా. నేనేమంటున్నా సరే, వారు చెప్పినవన్నీ కూడా ఈ పేపర్లలో వచ్చినాయి, ట్రోల్ అవుతున్నాయి, వైరల్ అవుతున్నాయి, చూస్తున్నాం. ఒక ఏర్పడ్డ సంస్థ, దాన్ని ఏమంటాం? అథెంటికేటెడ్ బాడీ అందామా? అనడానికి వీల్లేదు. ఏజెన్సీ అందామా? ప్రైవేట్ కాదు. ఇన్స్టిట్యూషన్ అందామా? కాదు. దాన్ని ఏమందాం? అసలు దానికో హైడ్రా అనేది ఉన్నది. కానీ ఈ హైడ్రా ఒక లీగల్లీ అథెంటికేటెడ్ చట్టబద్ధతతో కూడిన ఒక వ్యవస్థ. కెన్ వి డిఫైన్? చేయలేము. అంటే దానికి చట్టబద్ధత పైన ఒక ప్రశ్న మీరు పదే పదే ప్రస్తావిస్తున్నారు. చట్టబద్ధత ఉన్నప్పుడే ఏం చేద్దాం దీని విషయం? చట్టబద్ధత ఉన్నప్పుడే చర్చ సమగ్రంగా ఒకటి చట్టబద్ధత ఉన్నప్పటికీ బాధితులకు ఏమిటి? అంత పేదవాళ్ళు అక్కడ ఇప్పుడు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు విచిత్రం ఏమిటంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడ పోయి కట్టుకున్నా కట్టుకోగలరు, పేదవారు ఎక్కడ కట్టుకోలేరు. ఒక్కసారి ఇల్లు పోయిందంటే అది వాళ్ళకు అది మళ్ళీ కోలుకోవడానికి ఎంత మరి తెలియదు మనకి. అది
కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ పేదవాళ్ళ పక్షాన వీళ్ళని కాపాడడం కోసమై మంచి ప్యాకేజ్ ఉండాలంటే అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వం కలిసి ఒక నిర్ణయం ఆ ప్రయత్నం మీరు ఏమన్నా చేస్తారనే ప్రశ్న నాకు. అది కూడా ప్రజల అంగీకారంతో కూడినదై ఉండాలి. ప్రజల అంగీకారం రావడానికి అన్ని రకాల వ్యవస్థలు పనిచేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళని గందరగోళపరచడం కాదు, వాళ్ళలో ఉన్న భయాలను ఆందోళన తొలగించగలగాలి. ప్రభుత్వము మాలాంటి వారు కొందరిని బాధ్యతలు ఇచ్చి ఏం చేయగలరు, ఏం చేద్దాము, మీ ఆలోచనలు చెప్పండి అంటే పిలిస్తే వస్తాం, అడిగితే చెప్తామనే దాంట్లో ఉంటాం తప్ప ఇలా ఏది ఇనుప కంచెలు తీసేసినాము, ప్రజాభవన్ వచ్చేసింది, పూలే భవన్ వచ్చేసిందని రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసినాం. నేను కూడా భుజాలు తరుచుకున్నా, నేను కూడా బాగా ఆనందపడిపోయినా. ఆ ముళ్ళ కంచెలు ఇనుప కంచెలు ఆన్ నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఇంటికాడికి వచ్చినాయి. ముళ్ళ కంచెలే ఉన్నాయి. ఇవాళ గత కొన్ని రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసము చాలామంది ప్రయత్నం చేస్తున్నాను. నేను ఆఫ్టర్ ఆల్ ఒక రిటైర్డ్ టీచర్ను, ఒక మామూలు విద్యావేత్త. చాలామంది ఎవరు ప్రయత్నం చేస్తున్నారు. నేను అపాయింట్మెంట్ కావాలని 2 నెలల నుంచి ట్రై చేస్తున్నా. అని దగ్గరగా కొందరు వ్యక్తులు అన్న మున్పటి రేవంత్ రెడ్డి కాదన్న, నేను చెప్పలేదా అన్న, కేసీఆర్ గారికి 100 రెట్లు రేవంత్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి అయితే చెప్పినా లేదా, ఇప్పుడు కనబడుతుందా? నువ్వు కలుపుతామంటే నీకు అపాయింట్మెంట్ ఇస్తాడన్న. నువ్వేమనుకుంటున్నావు అసలు? మంచి మంచోళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళకే దిక్కు లేదు, గతి లేదు. వేం నరేందర్ రెడ్డి ఇలా చూడ ముఖ్యమంత్రి. కొడంగల్కి పోతే ఆయన అన్నదమ్ములు కలుపుతారు, గాడికి పోతే ఆయన అన్నదమ్ములు కలుపుతారు. ఏమైనా పనులు ఉంటే చెప్పాను, గట్ల మాకేం పనులు ఉంటాయి? వ్యవస్థకు కొన్ని ఉపయోగపడే సలహాలు సూచనలు చెప్పాలంటే వినే మనిషి ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళని చేసిన అధ్యయనము, అవగాహన, నాలెడ్జ్ కొంత సొసైటీకి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఉపయోగించుకునే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి ఉండాలంటున్నాను నేను. ఇవాళ ప్రజలకు నష్టపరిహారం చెయ్యడం లోపల, ఇవ్వడం లోపల గతంలో జరిగిన చేదు అనుభవాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలు నష్టపోయారు. ఇప్పుడు ఇక్కడ శ్రీశైలం నిర్వాసులకు ఇప్పటికీ నా న్యాయం జరగలే. మేము మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికి వాళ్ళు ధర్నాలు, దీక్షలు చేస్తూనే ఉన్నారు. అట్లా జరగకుండా జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భారీ నష్టపరిహారాన్ని తృప్తి మేరకు ఇచ్చి వాళ్లకు పునరావాసం కల్పించడంలో వాళ్ళ డిమాండ్ని అనుసరించి ఉన్నప్పుడే ఇలాంటి సక్సెస్ అవుతుంది. ప్రజలు జరిగినా కూడా నువ్వు 1,50,000 కోట్ల ప్రాజెక్టు కడుతున్నామంటే ప్రజల ధనముతో, ప్రజల సొమ్ముతో కట్టేటువంటిది ప్రజా ఉపయోగానికి ఏ మేరకు ఉపయోగపడుతుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ భూషణ గారు. ఈ హైడ్రాకు సంబంధించి మూసీ ప్రక్షాళన వీటితో పాటు చాలా విషయాలు వచ్చినాయి. ఇందులో ఈ అన్ని అంశాలపైన వారి అభిప్రాయం ఇది. ఇక్కడ హైడ్రా మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వము బాధితులు, చిన్న పనులు చేసుకునేవారు, దిగువ మధ్యతరగతికి సంబంధించిన వారు ఎక్కువ మంది వారే ఎక్కువ ఉన్నట్టు కూడా కనబడుతున్నది మీడియాలో చూస్తే. వీరి విషయంలో ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ఆలోచన చేయవలసి ఉన్నది. వారిని ఏ విధంగా ఆదుకుంటారో, వారికి ఏ విధంగా వారికి ధైర్యాన్ని ఇస్తారో అది ప్రభుత్వం ఆచరణలో చూపిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.